దయ వల్ల దీంట్లో అడుగు పెట్టడం జరిగింది. ఇంతకుముందు ఎన్నో ప్రోగ్రామ్ చేసినా కానీ దీంట్లో చేసిన అనుభూతి వేటిలోనూ పొందలేదండి. అందులో ఈ పత్రిజీ గారు ఎంతో నాకు గణేష్ గారు కూడా అంతా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనది పూర్తిగా ఈయనకి మరి ఇచ్చేసారేమో, మరి ఆయన ఫ్లూటు ఈయన ఫ్లూటు ఒకలాగే ఉంటుందండి నాకు. అటువంటి ఆయనతో మేము ఇవాళ ఎలా వాయిస్తున్నామంటే మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. మృదంగం మాస్టర్, ఈయన సత్సాయి సేవా సమితిలో చేస్తుంటారు సేవా కార్యక్రమాలు ఎన్నో. ఒకసారి గురుగారితో మీ పరిచయం. పత్రి సార్, గురు కటాక్షం అన్నది ఎలా ఉంటుంది అన్నది మీ అందరికీ తెలిసి ఉంటుంది. గణేష్ గారిని చూస్తేనే తెలుస్తుంది. నిజంగా పత్రి సార్ని చాలామంది చూసుంటారు మీరు. ఆయన కటాక్షం యాసిటీస్ ఎలా ఉంటుంది అంటే ఆయన నిదర్శనం. ఆ విద్యలో కానీ లేదంటే పిరమిడ్ మాస్టర్గా కానీ వేణుగానంలో కానీ యాసిటీస్ పత్రి సార్ ఎలా ఉంటారో మన గణేష్ సార్ సేమ్ గురువుకు తగ్గ శిష్యుల్లాగా ఆయన ఉంటున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ మాస్టర్. గురుగారు సన్మానం. బాలాజీ గారు, బాలాజీ ఈయన మా అన్నయ్య గారండి, ఓన్ బ్రదర్. ఈయన ఆకుడు బ్రదర్ ట్రీట్మెంట్ చేస్తుంటారు. మృదంగా నేర్చుకొని ఇప్పుడు మృదంగా వాయిస్తున్నారు. నా పేరు బాలాజీ అండి. మైక్లో మాట్లాడడం తక్కువ. నేను 2010లో ధ్యానంలో మా తమ్ముడి ద్వారా వచ్చానండి ధ్యానంలోకి. అప్పుడు నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్గా వైద్యం చేసేవాడిని. ఆర్ఎంపీ డాక్టర్గా వైద్యం చేస్తే డాక్టర్ గారు పత్రిజీ గారు మందులు లేకుండా వైద్యం, మెడిసిన్ లేకుండా ఎలాగా మెడిటేషన్ చేస్తే తగ్గిపోద్ది అంటున్నారని మెడిసిన్ లేకుండా ఎలాగ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి ఆలోచిస్తుంటే ఆకుపంచర్ నాకు దోహదపడింది. తమ్ముడు తీసుకెళ్ళి కృష్ణరాజు గారు కాకినాడ అక్కడ జాయిన్ చేసాడు. అక్కడ ట్రైనింగ్ అవ్వానండి. ట్రైనింగ్ అవి ఇప్పుడు ఆకుపంచర్ ట్రీట్మెంట్ చేస్తున్నాను. ప్రతిరోజు 3 గంటలు ధ్యానం చేస్తాను నైట్. ప్రతి పేషెంట్ని ఒక దేవుళ్ళ ట్రీట్ చేస్తాను నేను. నా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ని సక్సెస్ వెళ్తాడు. అలాగే సంగీతం కూడా అమరావతి 2010లో ధ్యాన మహాశేఖరంకి వెళ్ళానండి. అక్కడ చూసే సంగీతాన్ని నేను కూడా నేర్చుకోవాలని తబలా నేర్చుకున్నాను. తబలా నేర్చుకొని అలా తబలా వాయిస్తే మళ్ళీ తమ్ముడు కర్ణాటక సంగీతం ఇలాగ నేర్చుకోవడం, మృదంగం కూడా నేర్చుకొని ఇప్పుడు విద్యార్థి కింద ఉన్నాను. ఇంకా నేనేమి ఈయన 3 గంటలు కదండి, ఈయన చెప్పు చెప్పాడు. ఈయన 7 గంటలు ధ్యానం చేసేవాడు. 7 గంటలు ఈయన చెయ్యేస్తే ఎలాంటి రోగమైనా తగ్గుద్ది. ఎందుకంటే ఈయన నేను నుంచి ఎంత చెప్పినా ధ్యానం వినలేదు. ఫస్ట్ ఓ రోజు నువ్వు చెప్పి వదిలేసిన తర్వాత నానాటి బతుకు నాటకం అని పత్రిక సార్ కాన్సెప్ట్ విన్నాడు. ఒక రోజు మన్నాడు వచ్చి, అయ్యో బాబు నువ్వు ఎంత గొప్ప గురుగారి దగ్గర తిరుగుతున్నారో బాబు, నేను ఎన్నాళ్ళు లేట్ చేస్తాను మొదలుపెట్టాడు. ఇవాళ నాకన్నా ఎక్కువ ధ్యానం చేస్తాడు ఈయన. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. ఎలా ఉందండి సంగీతనాథ ధ్యానం? మరి అటువంటి మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టిగా సత్కారం చేసుకుందాం. క్లాప్స్ ఆగకుండా కొడుతూనే ఉండాలి. అమ్మ మ్యూజిక్ పెట్టు, సన్మానం మ్యూజిక్ పెట్టు, సన్మానం మ్యూజిక్ పెట్టు. నువ్వు మాట్లాడు. సౌండ్ ప్లీజ్. గట్టిగా క్లాప్స్ అండి అందరూ. క్లాప్స్ అండి ఒకసారి గట్టిగా క్లాప్స్ అందరూ. ఇప్పుడు చక్కగా సజ్జన సాంగత్యం ఉంది, ప్రశ్నలు సమాధానాలు. మరి రాఘవరావు గారు గట్టిగా చప్పలు కొట్టుకుంటూ మధ్యాహ్నం సెషన్ మరి వారిని సందేశాలు మనం తీసుకుందాం. చేయలేదు ఒక ½ అన్ అవర్
కూర్చోండి. హరి సార్ మీరు కూడా. హరి గారు, రాఘరావు సార్. ఒకటి ఫ్రీగా వాళ్ళు అడగడానికి ఇంకో మైక్ ఆడియన్స్కి ఇవ్వండి. మీకు ఎవరైనా స్పిరిచువల్గా ఈ జర్నీలో ఏదైనా డౌట్స్ ఉంటే సార్ క్లారిఫై చేస్తారు. ఎవరైనా ఉంటే ఏదైనా డౌట్స్ ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలే. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు అద్భుతంగా నాదయోగి, గణేష్, ఫ్లూటు ప్లస్ మిగతా ఆర్కెస్ట్రాతో అద్భుతంగా ధ్యానం చేశాం. ఇందాక ఉదయం మనం మాట్లాడుకున్నాం కదా, ధ్యానం ద్వారా మనం ఏమవుతామంటే శక్తివంతంగా ఎదుగుతాం. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ. ఎంత సాధన చేయగలిగితే అంత శక్తివంతంగా ఎదగటానికి అవకాశాలు వస్తాయి. ఇక రెండో విషయం, స్వాధ్యాయం గురించి పొద్దున మనం చెప్పుకున్నాం. చక్కని పుస్తకాలు చదవాలి. ఒక భగవద్గీత ఏం చెప్పింది, ఒక భజగోవిందంలో ఏం చెప్పారు, ఇవన్నీ చదవాలి చక్కగా. చదివి దానిలో ఉన్నటువంటి అంతరార్థాలన్నీ మనం గ్రహించుకుని మన నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టగలుగుతున్నామా లేదా. ఇంకా మన ఆచరణలో పెట్టలేకపోతున్నామంటే ఎక్కడో వెనకబడుతున్నాం అని చెప్పని లెక్క. అలా కాదండి, ఏదైతే నేను తెలిసి అర్థం చేసుకున్నానో, అవగాహన పెరిగిందో, అందులో జీవించగలుగుతున్నామని అంటే అది ప్రాక్టికల్గా మనకి అనుభూతి చెందుతాం. ధ్యానము అని అంటేనే అనుభూతి. ధ్యానము అనేది అసలు లెక్క ప్రకారం చెప్పాలంటే థియరీ కాదు. ధ్యానం అనేది ప్యూర్ ప్రాక్టికల్. ఫిజికల్ శరీరం అంటే భౌతిక శరీరం మనకు ఉంది అని అంటే దీన్ని దేనికి వాడుకుంటున్నాం, సాధన చేయటానికి దీన్ని వాడుకుంటున్నాం. దీని ద్వారా మనకు కలిగే ప్రతి డెవలప్మెంటు ఇన్నర్ బాడీస్కి డెవలప్మెంట్ వస్తాయి. ఈ బయటికి కనపడే స్థూల శరీరం కాకుండా దీనిలో అంతర్గతంగా సూక్ష్మ శరీరం, నాడీ వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని ప్యూరిఫై చేసుకోవడానికి ధ్యానం అనేది మనకు ఉపయోగపడుతుంది. ఈ జ్ఞానపరమైన అవగాహన పెరిగిన కొద్దీ కూడా మన ఆలోచన విధానాల్లో మార్పు వస్తుంది, ఆచరించే విధానాల్లో మార్పు వస్తాయి, జీవితంలోని అద్భుతమైన మార్పు మనకు వస్తుంది. అవన్నీ మనకు తెలియాలి అంటే చక్కని సాంగత్యం కావాలి. ఈ సాంగత్యంలోనే అరమరికలు లేకుండా ఉంటాయి. ఇకపోతే ఏదో చాలులేండి, నా జీవితం హ్యాపీగా వెళ్ళిపోతే చాలు అనుకున్నప్పుడు ధ్యానం రోజు చేసుకుంటూ నిత్య జీవితంలో వెళ్ళిపోతుంటాం. ఇది ఒక పార్ట్. అది అలా కాదండి, ఆత్మపురోగమనంలో అద్భుతంగా ఎదగాలి అనుకున్నప్పుడు పత్రిజీ మనకు 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఒక మాస్టర్గా ఎదగాలి అంటే ఈ 18 ఆదర్శ సూత్రాలు మనం చదువుకుంటూ దానిలో మనం ఎన్ని పాయింట్స్ని మనం టిక్ కొట్టుకోగలుగుతున్నాం, అధిగమించగలుగుతున్నాం అనేది మనం చెకప్ చేసుకోవాలి. ఎక్కడ మనకు అర్థం కాలేకపోతే గురువుగారు ఎందుకు ఈ 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు, ఒక్కొక్క పాయింట్ని మనం చక్కగా చదివి అర్థం చేసుకుని అర్థం కాని విషయాల్ని ఈ సాంగత్యంలో మనకంటే ఉన్న సీనియర్ ద్వారా తెలుసుకోవాలి. దానికి పత్రిజీ గతంలో ఆచార్య సాంగత్యం అని పేరు పెట్టేవాళ్ళు. ఆచార్య సాంగత్యం ఏమిటి? ఆచార్య సాంగత్యం అంటే కేవలం మాటలతో పరిమితం కాకుండా ఇచ్చిన జ్ఞానాన్ని ఎప్పుడైతే జీవితంలో అప్లై చేసి ఆచరించి చూపించగలుగుతున్న వాళ్ళని ఆచార్యులు అని చెప్పి అంటాం. వాళ్ళ సాంగత్యంలో మనకున్న సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోగలిగి ఉండాలి. ఎందుకంటే అది ఆచరించి చూపిస్తున్నాం కాబట్టి. అట్లా 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు. తర్వాత ప్రతి పిరమిడ్ మాస్టరు ఆచరించి ఏ విధంగా ఉండాలనే దానికి మళ్ళీ 13 పాయింట్స్ ఇచ్చారు చక్కగా. ఇవన్నీ ఎందుకనంటే ఆత్మ పురోగమనంలో అద్భుతంగా మనం ఎదగటానికే చదవాలి. ధ్యాన జగత్ మ్యాగజైన్స్లో చక్కగా ఇవన్నీ మనకు వస్తున్నాయి. ఆ మ్యాగజైన్స్లో చదివినప్పుడు ధ్యానానుభవాలు ఎలా ఉంటున్నాయో, మహానుభావుల సందేశాలు ఎలా వస్తున్నాయో, పత్రికారు నిజంగా అసలు ఎన్ని జన్మల సంస్కార బలం లేకపోతే ఈరోజు మనం పిఎస్ఎస్ మూమెంట్లో మాస్టర్స్గా వెలిసిస్తున్నామో దానికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఒకసారి మనందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అని చెప్పి అన్నారు. టైం ఆల్రెడీ 3:30 అయింది. ప్రశ్నలు ఎవరమ్మా చెప్తారా? పత్రికారిని మేము ఎప్పుడు ఆయన కనపడినప్పటికీ మాకున్న సకల సందేహాలు అడిగేవాళ్ళం. ప్రతి సందేహం ఆయన దగ్గర అడగాలి. అడిగితేనే ఆయన దగ్గర నుంచి మనకు ఆన్సర్స్ వస్తుంటాయి. సారు కూడా కలిసినప్పుడు ఏంటి సంగతులు అడుగు, మరి నువ్వేమైనా అడిగితే కదా నేను చెప్పడానికి అనేవాళ్ళు. అట్లా ప్రతిదీ అడగాలి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తన విశ్వరూపం చూపించాడు. ఆ టైంలో అర్జునుడికి ఏం చెప్పాడంటే, ఈ చుట్టూ ఉన్న వాళ్ళు నీ బంధువులు అంటున్నావు, నువ్వు తాతలు అన్నదమ్ములు వీళ్ళందరినీ అంటున్నావు కదా, చంపలేని అంటున్నావు కదా, చంపడానికి నువ్వెవడు, చావడానికి వాళ్ళు ఎవరు, ఆల్రెడీ వాళ్ళు చచ్చిపోయి ఉన్నారు అని చెప్పాడు. అంటే దాని అర్థం మనం ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నవాళ్ళు అంటే
మనకు సంబంధం లేదు, ఇక్కడ నాకు సంబంధం లేదు, జరిగేది అన్నిటికీ కూడా ఆ భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు ఒక్కడే అన్నప్పుడు కర్మలు మనకు సంబంధం ఏంటి? ఇప్పుడు నేను ఏదో ఒక కర్మ చేస్తాను, తప్పు చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను, ఆ కర్మ మరు జన్మలో ఎందుకు నేను అనుభవిస్తాను? అది భగవంతుడు చేసింది కదా, మరి ఎందుకు నేను అనుభవించాలి? దానికి నా కాంట్రవర్షియల్గా చాలా సంవత్సరాల నుంచి ఈ మైండ్లో కదులుతూ ఉంది అది. దానికి అయితే నాకు తెలియలేదు ఇంతవరకు కూడా. ఓకే, అంతే కదా, మంచి క్వశ్చన్, బాగుంది. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఉదయం మనం అనుకున్నప్పుడు మనం స్వేచ్ఛలో ఉన్నామా బందీగా ఉన్నామని చెప్పని ఒక పాయింట్ వచ్చింది కదా. అంటే మనం అంతా ఏమనుకుంటామంటే అబ్బాయి నేను చాలా స్వేచ్ఛగా ఉన్నానని చెప్పి అనుకుంటాం. కానీ మనకి తెలియకుండా అరిషడ్వర్గాలు అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మద మాశ్చర్యాలు, వీటితో పాటు అసూయ, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారాలు, ఇవన్నీ కూడా ఒక విధమైన నెగిటివ్ క్వాలిటీస్. అర్థమైందా? ఇవన్నీ మనకి తెలియకుండానే మన వాటిలో పేకల్లోతు మునుగున్నాం ఒక విధంగా చెప్పాలి అంటే. వాటన్నిటి నుంచి మనం బయటపడితే కానీ నిజమైన స్వేచ్ఛ అంటే ఏంటో మనకు అర్థం కాదు. ఒక పాయింట్. ఇక రెండో పాయింట్ ఏమిటంటే మనకి ఎవరి మీదైనా ద్వేషం వచ్చింది, ఓ పక్కింటి వాటితోటి ఏదో మాట పెరిగింది, కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది. ఈ ద్వేషం అయింది ప్రతీకారం ద్వారా రగులుతుంది. ఏనాటికైనా వీడిని నేను అంతం చేయాలని చెప్పి అనుకున్నాం, ఏదో చేసావు, నువ్వు కొట్టావో పొడిచావో అది చచ్చిపోయాడు, నీ మీద కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారా లేదా? వేస్తున్నారా లేదా? అంటే ప్రతీకారంతో నీ చేసినప్పుడు నీ మైండ్ ద్వేషం అనేటటువంటి పొల్యూషన్తో నిండి నువ్వు చంపావు కాబట్టి నేను తీసుకెళ్ళి జైల్లో వేశారు. సపోజ్ పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం జరుగుతుంది ఇండియాకి పాకిస్తాన్కి. రేపు పొద్దున యుద్ధంలో నీ ధర్మం నువ్వు నిర్వర్తించాలి కాబట్టి 10 మందినో 50 మందినో వరుస పెట్టి నువ్వు చంపగలిగావు. గవర్నమెంట్ నీకు అవార్డు ఇచ్చి గోల్డ్ మెడల్స్ అన్నీ ఇస్తుంది, అవునా కాదా? ఎందుకని ఒక్కడిని చంపితే కేసు పెట్టి జైల్లో వేశారు, అక్కడ 25 మందిని చంపితే గోల్డ్ మెడల్ ఇచ్చి నీకు అవార్డు ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు అక్కడ? అంటే దేశ రక్షణలో భాగంగా, నీ దేశాన్ని నువ్వు కాపాడుకోవటానికి భాగంగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు తప్ప నీ మైండ్ ఏం పొల్యూట్ కాల. వాళ్ళని చంపాలనే ద్వేషం కానీ ప్రతీకారం కానీ నీ మైండ్లో ఏం అవ్వలేదు, నీ మైండ్ ప్యూర్గానే ఉంది. కానీ రక్షణలో భాగంగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు, మైండ్ పొల్యూట్ అవ్వాల అక్కడ. అందువల్ల నీ కేసు లేవు, పైపెచ్చి గోల్డ్ మెడల్ వచ్చింది అక్కడ. పక్కింటోడిని ఎప్పుడైతే మనం చంపామో ద్వేషం, పగ, ప్రతీకారాలు మన మైండ్ పొల్యూట్ అయింది. మైండ్ ఎప్పుడైతే పొల్యూట్ అవుతుందో పగ, ప్రతీకారాలు మనం ఇరుక్కున్నాం కాబట్టి ఇక్కడ మనం తీసుకెళ్ళి లోపల వేశారు. అక్కడ ధర్మ సంస్థాపనలో భాగం. కృష్ణుడు కూడా ఎందుకని అన్నాడంటే ప్రతీదీ సూక్ష్మలోకంలో ఒక ప్రణాళిక సిద్ధమైపోయి ఉంటుంది, ఆ ప్రకారంగా కింద యాక్షన్ జరుగుతుంది. అందుకని పత్రిక గారు ఇచ్చినటువంటి అద్భుతమైన కొటేషన్స్లో యద్భావం తద్భవతి. మీ భావాలను బట్టి మీ వాస్తవాలు ఉంటాయి. మన భావం ఎలా ఉండాలి? ప్యూర్గా ఉండాలి. ఇది ప్యూర్గా ఉందనుకోండి మన వాస్తవాలు ప్యూర్గా ఉంటాయి. ఈ భావాల్లో చూడగానే ఏమనుకున్నాడు, వీటంతా తాతలు తండ్రులు కదా, వీళ్ళందరినీ చంపిన తర్వాత ఆ రక్తపోటు నాకెందుకు బాబోయ్, నా వల్ల కాదు అంటే ఒక విధమైన వైరాగ్యం ఆవహించింది అక్కడ. ఆ వైరాగ్యం రాగానే ఏం చేశాడు, తన స్వధర్మాన్ని మర్చిపోయాడు. స్వధర్మాన్ని ఎప్పుడైతే మర్చిపోయాడో బాణాలు పక్కన పడేశాడు. ఎంత చెప్పినా తన వల్ల కాల. అప్పుడు ఏం చేశాడంటే ఈ పరిమితాల్లో ఉన్నప్పుడు నీకు ఆ సత్యం ధర్మం అర్థం కావట్లేదు కాబట్టి అసలు విశ్వరూపం చూపించమని విశ్వరూపం చూపించాడు. విశ్వరూపం చూపించినప్పుడు ఏమవుతుంది, ఈ నేను అనబడేది 6 అడుగుల ఆకారం మాత్రమే కాదు, అదొక మూల చైతన్యానికి ప్రతీక. అర్థమైందా? అందువలన అన్నీ నాలో నుంచే ఉద్భవించి నాలోనే ఐక్యమైపోతున్నాయి. నాలో నుంచి ఉద్భవించినప్పుడు విశ్వరూప సంతంలో మనకి ఏమేం కనపడుతున్నాయి? దేవీ గణాలు కానీ రాక్షస గణాలు కానీ ప్రకృతి కానీ మొత్తం అంతా దానిలో నుంచి వస్తుందా లేదా? మన విశ్వరూపంలో చూసేవి లేవు ఇవన్నీ. అంటే ఈ సృష్టి మొత్తానికి మూలం ఏమిటి? ఒక మూల చైతన్యం ఏదైతే ఉందో దానిలో నుంచి సృష్టి మొత్తం ఏర్పడింది. ఇక నాది అనేటట్టు ఏమి లేదు. ఈ నాది అనేది ఒక విధంగా పరిమిత భావం. ఈ నాది అనేది ఏమి లేదన్నప్పుడు అంత అపరిమితంగా వెళ్ళిపోతుంది. ఉన్నదంతా ఒకే చైతన్య స్థితి. అర్థమైందా? ఎప్పుడైతే మనం ఆ స్థాయికి అపరిమితంగా ఎదుగుతామో ఈ పగా ప్రతీకారం అనేటటువంటి నెగిటివ్ క్వాలిటీస్ మన మైండ్లో లేకుండా ఉంటుందో ధర్మ సంస్థాపనలో నా వంతు కృషి నేను చేస్తున్నాను అక్కడ. అర్థమైందా? అది ఆ ధర్మ సంస్థలో భాగంగా ఉంది కాబట్టి నీకేమీ అంటపడదు. చంపేది ఎవడు, సత్యేది ఎవడు, అన్నింటిలో ఉన్నది అదే చైతన్యం. అర్థమైందా? ఇక్కడ మనకు అర్థం కావాలి ఏంటంటే భగవద్గీత అంతా కూడా నేను అనబడేది దేహ పదార్థం కాదు, ఇది ఒక ఆత్మ పదార్థం అని చెప్పి అర్థమవుతుంది. నేను దేహాన్ని మాత్రమే కాదు, నేను ఒక చైతన్య పదార్థాన్ని, ఆత్మ పదార్థాన్ని అని చెప్పి అనుకున్నప్పుడు మనం ఆత్మజ్ఞానిగా ఎదిగినట్లు అవుతుంది మనకి.
అర్థమైందా? అప్పుడు దేహవత జీవించే స్థాయి కాకుండా ఆత్మవత జీవించే స్థాయికి ఎదగాలి. ఎదిగినప్పుడు పరిమితాల్లో నుంచి ఎదగటానికి అర్థం వస్తాయి. అయితే ఈ ఆత్మ నాలోనే కాదు, అందరిలోనూ అదే చైతన్యం ఉంది. అర్థమైందా? మమాత్మ సర్వభూతాత్మ, అన్ని ప్రాణుల్లో కూడా అదే చైతన్యం ఉందన్నప్పుడు అందరి కష్టసుఖాలు నా కష్టసుఖాలు అవుతాయి. అర్థమైందా? అందరి సుఖాలే నా సుఖాలు అవుతాయి, అందరి కష్టాలు నా కష్టాలు అవుతాయి. పత్రిక గారు కూడా అప్పుడప్పుడు చాలామంది కొట్టుండేవాళ్ళు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, గురువు అన్నారు కదరా బాబు ఈయనేంటి ఇలా కొడతారని చెప్పి అనుకునేవాళ్ళు. అంటే విపరీతమైన అహంభావం ఉంటాం. కానీ ఇంకొన్నప్పుడు ఒక పరీక్షా సమయంలో కొట్టినట్టుగా ఒక దెబ్బ కొడితే మొత్తం కడిగేసేట్టు అవుతాయని కొంతమంది చాలామందికి అనుభవాలు ఉన్నాయి. దేనికి ఆ పని చేస్తున్నారు ఆయన? ఎవరికి ఏం చెప్పారు ఆయన? మీరంతా ఏదో భ్రమపడుతున్నారు, నేను కొట్టే నన్ను నేను కొట్టుకున్నట్టు కాదా అని అన్నారు మాట. మీలో చాలామంది ఎవరైనా విన్నారో లేదో తెలియదు. నిన్ను కొడితే నన్ను నేను కొట్టుకున్నట్టు కాదా అంటే నీలో ఏ చైతన్యం అయిందో నాలో కూడా అదే చైతన్యం ఉంది. అర్థమైందా? అందువల్ల నిన్ను కొడితే ఆ సఫరింగ్ నేను కూడా సఫర్ అయినట్లే. అది ఎప్పుడు వస్తుంది? అది అందులోని అదే చైతన్యం అనేది తెలియాలి మనకి. అందుకని నేను దేహాన్ని కాదు ఆత్మ పదార్థం ఉన్నప్పుడు ఆత్మజ్ఞానిగా ఎదిగాము అని చెప్పి చెప్తాం. ఇదే ఆత్మ అందరిలో ఉన్నది అని చెప్పి గుర్తించగలిగినప్పుడు బ్రహ్మజ్ఞాని అని చెప్పి ఎదుగుతాం. అర్థమైందా? ఆ బ్రహ్మజ్ఞానిగా ఎదిగిన వాళ్ళని బ్రహ్మర్షి అనేటటువంటి స్థాయిలో నిలబెట్టారు పత్రిక గారు. అర్థమైందా? క్లారిటీగా. ఎందుకనంటే స్పిరిచువాలిటీలో ప్రతీదీ మనకు అవగాహనతో మనం ఎదగాలన్నమాట. గుడ్డి నమ్మకాలు పనికిరావు. ఇప్పుడు మాంసాహారం వద్దు అని అన్నారు. ఏమంటే వాళ్ళు ఏదో మాంసాహారం వద్దన్నారు కదా నేను మానేశాను అంటాం. 6 నెలలు అయిపోయింది, సపోజ్ కొద్దిగా ఒళ్ళు తగ్గింది, మీ బంధువులు వచ్చి ఈ త్వరగా దృఢంగా ఉండేవాడివరా ఏంటి వాళ్ళు చిక్కిపోయావు సన్నపడ్డావు ఏంటి అని అంటానుకో, ఏమో గురువు వాళ్ళు చెప్పారు మాంసం మానేశానంటారు. ఏడ్చినట్టుందో నువ్వు మాంసం పట్టబట్టే సన్నబడిపోయావు, తిను నీకెందుకు అంటారు. ఓహో నిజమేనని మళ్ళీ తినటం మొదలుపెట్టా. అంటే ఇప్పుడు నేను అవగాహనతో మానినట్ట, అవగాహనతో మొదలుపెట్టినట్ట. దీన్ని ఏమంటామంటే గుడ్డి నమ్మకాలు అని చెప్పి అంటాం. అంటే ప్రకృతి యొక్క ధర్మం ఏంటో మనకి తెలియాలి. ప్రతి ప్రాణిలో ఉన్నది అదే చైతన్యం, అదే ప్రాణం కదా అని మనకు అర్థం కావాలి. నా ప్రాణం మీద నాకెంత తీపి ఉంటుందో సృష్టిలో ప్రతి ప్రాణికి దాని ప్రాణం మీద అంతే తీపి ఉంటుంది. నా పిల్లల మీద నాకెంత ప్రేమ అభిమానాలు ఉంటాయో ప్రతి జీవికి దాని పిల్లల మీద వాటికి కూడా అంతే అభిమానం ఉంటుంది. అది మనకు అర్థం కావాలి. అందువల్ల ప్రకృతి సిద్ధాంతం ఏం చెప్తుంది? ఇంకొక జీవిని చంపి మానవుడికి ఆహారంగా తీసుకుంటాం అనేది ప్రకృతికి విరుద్ధము అని చెప్పి చెప్పింది. ఆ పరిస్థితి ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో మనకి ఓహో ఇంక జీవిని చంపకూడదా, నాలో ఏ చైతన్యం ప్రేమ కావాలనుకుంటున్నానో ప్రతి జీవిలో అదే ఉందని మనకు అర్థం కావాలి. అలా అర్థం చేసుకు మానేను అనుకోండి, పక్కన వాళ్ళు ఎన్ని చెప్పినా మళ్ళీ నేను మొదలు పెడతానా? ఎందుకని పరిపూర్ణమైన అవగాహన ఉంది నాకు. అర్థమైందా? ఉదాహరణకి జీసస్ తీసుకుందాం. జీసస్ గొర్రెపిల్ల తంకలో పెట్టుకుంటాడు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పి అన్నాడు. విన్నారా లేదా? నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగువారు అంటే మనమేమనుకుంటాం, నాకు పక్కన గణేష్ ఉన్నాడు, ఓ పక్కన గురువుగారు ఉన్నాం అనుకుంటాం. ఇరుగు పొరుగు. కానీ జీసస్ చెప్పినటువంటిది ఏమిటంటే ఇరుగు పొరుగు అంటే ఒక పక్క వృక్ష సామ్రాజ్యం ఉంటే రెండో పక్క జంతు సామ్రాజ్యం ఉంది. అది ఇరుగు పొరుగు. మధ్యలో ఉన్నదంతా మానవ సామ్రాజ్యము. అంటే మానవ సామ్రాజ్యం అన్నప్పుడు ఈ కులాలు గణాలు ఇవన్నీ మనం పెట్టుకునే తప్ప ఈ భూమి అనేది ఒక గోళం అయితే భూగోళం మీద ఉన్న జాతులలో మానవ జాతి యావత్తు కూడా మానవ జాతే. అర్థమైందా? ఈ కులాలు కానీ ఇవన్నీ తర్వాత మనం పెట్టుకున్నాం. ఆ ఏరియాని బట్టి అక్కడున్న సైంటిఫిక్ రీజన్స్ని బట్టి ఎవరికి ఏ ఆచారాలు కావాలి, ఎవరికి ఏ ఆహారం కావాలి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. అర్థమైంది? కానీ జాతి యావత్తు మానవ జాతి అవునా కాదా? ఎవరికి కష్టమైనా మనకు కష్టమే. అందుకని పత్రిక గారు ఒక రాష్ట్రానికో దేశానికో పరిమితం కాకుండా ఆయన మొత్తం ఏం పెట్టుకున్నాడు లక్ష్యం? ప్రపంచం మొత్తం మారాలని పెట్టుకున్నాడు. అందుకని ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు అని జగత్తు మొత్తం మారాలని కోరుకున్నారు. ఇంత పెద్ద సంకల్పం ఇంతకుముందు ఏ గురువులు లేరు నాకు తెలిసి. ఉన్నారా? ఏ గురువులు కూడా ప్రపంచవ్యాప్తంగా లేరు. ఒక నా రాష్ట్రం మారాలి, దేశం మారాలి, దేశానికి కూడా పరిమితమై ఉన్నారు వాళ్ళు. బట్ పత్రిక ఒక్కళ్ళే దేశం కాదు ప్రపంచం మొత్తం మారాలని కోరుకున్నారు. అందుకనే 40 సంవత్సరాల పాటు రాత్రనక పగలనక తిరిగి ఇంకా ఎక్కువ సమయం లేదు. ప్రపంచం అంతా మారాలంటే ఎవరి వల్ల తిరగలేరు, తిరిగేంత సమయం లేదు. నాకు మంచి ఛానల్ కావాలని కోరుకుంటాం. ఆ ఛానల్ పిఎంసీ అని పెట్టడం, అర్హత కలిగిన వాళ్ళు అందులో పెట్టడం, వాళ్ళ ద్వారా గత 9 సంవత్సరాల నుంచి విశ్వవ్యాపితం అయిపోయింది వాళ్ళ ధ్యానం అనేటటువంటిది. గురువుల యొక్క సంకల్పం ఎంత బలంగా లేకపోతే ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖు వరల్డ్ మెడిటేషన్ డే కింద డిక్లేర్ చేయడం జరిగింది ఐక్యరాజ్య సమితి నుంచి. ఐక్యరాజ్య సమితి ఒకటి డిక్లేర్ చేసిందంటే దాదాపు 190 దేశాల ఆమోదం ఉంటే కానీ ఐక్యరాజ్య సమితిలో డిక్లేర్ చేయలేదు. అంటే పత్రిక గారి సంకల్పం ఎంత బలంగా లేకపోతే ధ్యాన జగత్ అన్నాడు ఆయన. ప్రపంచం మొత్తం మారాలని సంకల్పం ఇచ్చాడు ఆయన. ఆ సంకల్పానికి అనుగుణంగానే ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేశారు. పత్రిక గారు ఫిజికల్గా లేకపోయినప్పటికీ
అర్థమైందా? అంటే గురువుల సంకల్పాలు అంత బలంగా ఉంటాయి. అది అందుకని ఈ భూగ్రహం మొత్తం మీద మనం గమనించకపోయినా ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి. వాటికి అనుగుణంగా ప్రతి వ్యక్తి జ్ఞాని కావాలి, ప్రతి వ్యక్తి శాకాహారి కావాలి. ప్రతి వ్యక్తి శాకాహారి అయితే భూప్రపంచం మీద ఏ జీవి కూడా చంపబడటానికి వీల్లేదు. కొన్ని కోట్ల మూగజీవాలు బలైపోతున్నాయి. బట్ ఆ భయం అనేటటువంటి ప్రకంపనలన్నీ ఏమవుతున్నాయి? ఈ భూమిని గోళం మీద ఉన్న మానవ జాతిని మొత్తం ఆవహించి ఉన్న ఈరోజు పరిస్థితికి. అర్థమైందా? ఆ భయం అనేటువంటి వెళ్ళిపోవాలంటే ముందు హింస నుంచి బయటికి రావాలి, అహింసగా పెద్దపీట వెయ్యాలి. అందుకని పత్రి గారు అహింస పరమధర్మం అని చెప్పటంలో ఉద్దేశం అదే పరిస్థితి. ఓ బుద్ధుడు కూడా అదే కదా చెప్పింది. మనకి సత్యం ధర్మం అని చెప్పండి. ధర్మాలన్నింటిలో మొట్టమొదటి ధర్మం ఏంటంటే అహింస. ఏ జీవిని కూడా హింసింపబడకూడదు. అందువల్ల అహింస పరమో ధర్మ. ధర్మాలన్నింటిలో మొట్టమొదటి ధర్మం అహింస. అర్థమైందా? అట్లా క్లారిటీ కావాలి నాన్న. ప్రతి దానికి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే స్థిరంగా మనం ఉంటాకి వీలవుతూ వస్తాయి. ఓకేనా? దైవ సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యంలో అందరిలో ఉన్నది ఒకే చైతన్యమా? ఒకే చైతన్యం. పరబ్రహ్మం మొత్తం ఒకటే పరబ్రహ్మం. అంటే అర్జున, ఈ మహా చైతన్యమైన నేను నీ చేతుల ద్వారా నేనే చేస్తున్నాను, నువ్వు కాదు చేసేది. అంతేనా దాని అర్థం? ఇప్పుడు సార్ అడిగిన దాంట్లో అంటే నేను చేస్తున్నాను నువ్వు చేస్తున్నావు అని కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ధర్మ సంస్థాపన ఉదాహరణకి పత్రిజీ ఉన్నారు, ఓ ప్రపోజ్ చేశారు, ప్రపంచమంతా ధ్యానమయం కావాలి, శాఖారమయం కావాలి అని చెప్పి అని అన్నారు. అంటే ప్రపోజల్ పెట్టింది ఆయన అనేప్పుడు కూడా అదే లక్ష్యం మనందరి లక్ష్యంగా భావించి పనిచేస్తున్నామా లేదా? అంటే ఏ చైతన్యం ఆయనలో ఉండి అది చేయిస్తుందో అదే చైతన్యం మనలో కూడా ఉండి జరిపిస్తుంది. ఇది అంటే మన ద్వారా జరిపింపబడుతున్నాయి. ట్యూనింగ్ ఇక్కడ జ్ఞానపరమైన అవగాహన పెరిగినప్పుడు ఆయన్ని ట్యూన్ అయ్యాం కాబట్టి మన ద్వారా జరిపింపబడుతున్నాయి. అర్జునుడి ద్వారా అది జరిపింపబడింది. సరిహద్దులో మిలిటరీ వాళ్ళు సైన్యానికి ఏ ధర్మం అవుతుందో ఇప్పుడు అర్జునుడు కూడా ఆ ధర్మం నిర్వహించాలి. అంతే కదా. ధర్మస్థాపనలో తను భాగమయ్యాడు తప్ప మైండ్ పొల్యూట్ కాల. అట్లాంటి వ్యక్తి దుఃఖానికి విషాదానికి లోనయ్యాడు కాబట్టి ఆ ధర్మబోధ గీత చెప్పబడింది. అది ఇప్పుడు అటువంటి గీత మనం ఎక్కడ వాడుతున్నాం? ఉదాహరణకి భగవద్గీత ఉంది, ద్వాపరయుగంలో వచ్చినటువంటి భగవద్గీత. ఎక్కడ వక్రీకరణ జరిగినాయి అని చెప్పానంటే, అవగాహన లోపాలు ఎక్కడ జరిగినాయంటే, ఏ కురుక్షేత్ర సంగ్రామంలో ఇరు పక్షాలకి మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు స్వధర్మాన్ని మరిచిపోయినటువంటి అర్జునుడికి స్వధర్మాన్ని గురించి తెలియజేయటం కోసం గీత చెప్పబడిందో అటువంటి గీత చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి పెడుతున్నారు. అంటే అవగాహనలో లోపాలు ఎలా వచ్చినాయి? ఇప్పుడు మనకి అర్థం చేసుకోవడం చెప్పేవాళ్ళు లేరు పరిస్థితి. అది ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ వచ్చారు, ఒకసారి పిరమిడ్ మాస్టర్స్ చెప్పట్లేదు. అర్థమైందా? పత్రి గారికి ఇదంతా ఆయన ఇచ్చిన జ్ఞానభిక్ష. అది మనకు తెలియాలి నాన్న, అది సందర్భానుసారంగా. ఇంకొక ప్రశ్న అండి. ఓకే, మీరు అడిగారు కదా చైతన్యం ఒక్కటేనా అన్ని రకాలుగా ఉందని చెప్పేసి. అంటే ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ ఏంటంటే, ప్రతి విషయం పట్ల రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి పామరార్థం, రెండు పండితార్థం. ఒక పండితుడు తెలుస్తుంది. ఇప్పుడు కృష్ణుడు మాట్లాడితే కృష్ణుడు మాట్లాడిన విషయం అర్థం అంటే వాడు కృష్ణుడు అయి ఉండాలి. వాడు ఒక పత్రిజీ విషయం అర్థం వాడు పత్రిజీ అయి ఉండాలి. ఒక యోగిని అర్థం చేసుకుంటే వాడు ఒక యోగి అయి ఉండాలి. అంతేగాని అర్థం కాదు. పారాడాక్స్, ఇది విచిత్ర విరుద్ధ సిద్ధాంతం. అలాగే సముద్రం అంతా ఉంది కదండి, సముద్రం ఉంటుంది కదా. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక కుండలో నీళ్ళు తీసాం అనుకోండి, ఆ కుండలో నీళ్ళు తీసుకోండి, దానికి ఏమొస్తుంది? ఆ నీళ్ళకి ఏమొస్తుంది? ఆ కుండకి ఏమొస్తుంది? ఆ నీటికి ఏమొస్తుంది? సముద్రం నుంచి తీస్తే ఒక రూపం వస్తుంది. దానికి ఘటంలో తీస్తే ఏమవుతుందంటే దానికి ఒక రూపం వస్తుంది. ఆ రూపం వస్తుంది కదా. ఆ కుండలో ఉన్న నీళ్లు ఒకసారి కుండ పగలగొట్టామనుకోండి, ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ? అందుకే ఏ జీవుడైనా సరే చనిపోయే ముందు శివైక్యం చెందాడు అంటారు. శివైక్యం చెందడం అంటే ఏంటి? అందులో కలిసిపోవడం. ఈ రూపాలు ఎందుకని మీరు అనొచ్చు. సృష్టికి రూపాలు కావాలి, సృష్టికి రకరకాల అనుభవాలు కావాలి, రకరకాల రూపాలు కావాలి, రకరకాల సౌందర్యం కావాలి. అందుకేనా దీన్ని ఘటాకాశం అని? ఎస్, రెండు ఒకటే అంటారు. అది అనమాట. అది ఈజీగా అర్థం అవుతుంది. అది ఇప్పుడు అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. ఇది ఘటాకాశం. ఇంకా కొద్దిగా అర్థమైనట్టు చెప్పుకోవచ్చు. ఒక్క నిమిషం, ఇంకా కొద్దిగా అవే అయ్యేటట్టు చెప్పుకోవటానికి, ఇప్పుడు మీరు బీచ్కి వెళ్ళారు సముద్ర స్నానానికి. మీ అబ్బాయికి ఒక గ్లాసో లోటానికి బాబు ఒక లోటా నీళ్ళు తెమ్మన్నాం. అటు సముద్రంకి వెళ్ళి లోటా నీళ్ళు తీసుకొచ్చాడు. ఇదేంటని అంటాం. ఏంటంటే మనం ఏం చెప్తాం సహజంగా? ఓ లోటాతో నీళ్ళు తెచ్చాడు. ఇవేమిటి అంటే ఏమంటాం? నీళ్ళు అని చెప్తాం. అర్థమైందా? అదేమిటి అంటే ఏం చెప్తాం? సముద్రం అంటాం. అంటే దానిలో సముద్రంలో ఉన్న నీళ్ళకి నువ్వు తెచ్చిన లోటాలలో ఉన్న నీళ్ళకి ఏమైనా తేడా ఉందా? రంగులో కానీ రుచిలో కానీ ఏం తేడా? ఏమీ లేవు. కానీ పాత్రలో పడితే పరిమితమైంది కాబట్టి నీళ్లు అన్నావు, సముద్రం అపరిమితంగా ఉంది కాబట్టి సముద్రము అని అన్నావు. అర్థమైందా? ఉపమానాలన్నీ ఏంటంటే మనకు అర్థం అవటం కోసం మనం చెప్పుకుంటాం. ఇంకోటి చెప్తాను.
ఇప్పుడు మనకు భారతదేశంలో ఇన్ని నదులు ఉన్నాయి. అది కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, గంగా కావచ్చు, ఇన్ని నదులు ఉన్నాయి. నదిగా ఉన్నప్పుడు మనం ఏం చెప్తామంటే అదేమిటంటే కృష్ణ అంటాం, ఇంకోటి చూపిస్తే గోదావరి అంటాం. ఈ నది పేరు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇవన్నీ వెళ్ళి సముద్రంలో కలిసేటంతవరకే వీటి పేర్లు ఉన్నాయి. సముద్రం కలిసిన తర్వాత దేనికైనా పేరుందా? ఎందుకని? అది అంటే భగవంతుల్లో ఐక్యవటం అంటే ఏంటంటే ఉన్న మూల చైతన్యం ఏదైతే ఉన్నదో అదే నేను అనే విషయం మనకు అర్థమైపోతే ఈ మన నేను అనేటటువంటి అహంభావం ఎంతవరకు ఉంటుంది? నీకు ఆ పరిపూర్ణమైనటువంటి అవగాహన పెరిగేదాకా నేను చేస్తున్నాను అనేటటువంటి ఈగో పెరుగుతుంది. ఒక్కసారి సముద్రం కలిసిన తర్వాత నది పేరు ఎలా అయితే కోల్పోతుందో మనం కూడా ఆ ధర్మ సంస్థలో ఒక భాగంగా ఉన్నామన్నప్పుడు నేను అనేది లేదు అక్కడ. అందుకని పత్రిక గారు 18 ఆధార సూత్రాలు అయిన తర్వాత మళ్ళీ 10 పాయింట్లు విడిగా ఇచ్చారు, 13 పాయింట్లు. అందులో ఒకటి ఏం చెప్పారు? నీ ద్వారా ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా నేను అనేది తీసేసి 10 మంది ద్వారానే పంచడం చెప్పారు. అంటే ఏంటంటే కాన్షియస్ ఎప్పుడు కూడా గ్రూప్ కాన్షియస్ రావాలి. అర్థమైందా? ధర్మ సంస్థలు ఎప్పుడు కూడా గ్రూప్ కాన్షియస్నెస్. అర్థమైందా? అట్లా ఇప్పుడు ఒక కట్టాలు ఉంది, యజ్ఞాలు నడుస్తుంది, ఒక గ్రూప్ ఆఫ్ సోల్స్ అన్నీ కలిసి యజ్ఞం నిర్వహిస్తున్నాయి. పిఎంసీ నడుస్తుంది, ఒక గ్రూప్ ఆఫ్ సోల్స్ అన్నీ కలిసి అదే నిర్వర్తింపబడుతున్నాయి. అట్లా మొత్తం ఒక గ్రూప్ కాన్షియస్నెస్ అనేది అక్కడ వర్కౌట్ అవుతుంది. నేననేది ఏమీ లేదు అక్కడ. అయితే ఈ కాన్షియస్నెస్ వర్కౌట్ అవ్వాలంటే ఎవరెవరి పాత్ర వాళ్ళు పోషించాలి. ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాం నాన్న, భోజనం మన నోట్లోకి వెళ్ళాలంటే ఎంతమంది కష్టపడతారు అక్కడ? నేల దున్నేవాడు దున్నుతున్నాడు, విత్తనాలు వేసేవాళ్ళు వేస్తున్నారు, కలుపు మొక్కలు తీసేవాళ్ళు తీస్తున్నారు, పంట చేతికి వచ్చినాక ఎంత వీటిని వండేవాడు వండుతున్నాడు, తినేవాడు తింటున్నాం. ఎంతమంది ఉంటాయి భోజనం మన నోట్లోకి వెళ్తుంది? మన ఒక్కడి వల్ల అయిందా? అది గ్రూప్ కాన్షియస్నెస్ అంటే ఏమిటంటే భూప్రపంచం మొత్తం మీద ఏది సఫలీకృతం కావాల్సినప్పుడు కూడా ఇది గ్రూప్ కాన్షియస్నెస్. అది ముందు మనకు అర్థం కావాలి. అందువల్ల అందరూ బాగుంటే నేను బాగుంటాను. అర్థమైందా? లోకో సమస్త సుఖినో బాగుంది. అందరూ బాగున్నారు అనుకో, నేను బాగుంటాను. నేను ఒక్కడనే బాగుండాలి అని అంటే అయ్యే పని కాదు. అది ఎప్పుడు అర్థమవుద్ది? మన దృక్పథం విశాలం కావాలి. ఈ విశాలమైన దృక్పథం ఉన్నప్పుడు జ్ఞానపరమైన అవగాహన పెరుగుతూ వస్తుంది మనకి. ఓకేనా? నేను దైవాన్ని అయినప్పుడు దైవానికి ఉన్నంత శక్తి నాకు లేదు కదా. ఇక్కడ మనం మెయిన్ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే దైవాన్ని అర్థం చేసుకోవాలి అన్నప్పుడు దేవుడు అంటే పరిమితం కాదు. ఫస్ట్ ఇది పాయింట్ మనకు అర్థం కావాలి. దైవము అంటే అది ఒక తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానపరమైనటువంటి అవగాహన. అర్థమైందా? దేవుళ్ళు అని అంటాం. నేను ఈ మధ్య ఒక దానిలో చదివాను, 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారని చెప్పని చాలామందికి తెలుసు. విన్నారా లేదా? అంతా ఎంతమంది విన్నారు? చేతి ఎత్తండి ఒకసారి. 33 కోట్ల దేవుళ్ళు అని చెప్పి అంటారు. మాకు ఈ మధ్య చదివింది ఏంటంటే కోట్ల అనేటటువంటి ఒక సాంస్క్రిట్ పదం నుంచి వచ్చింది ఒక పదం అట. కోట్ల అనేటటువంటిది ప్రకృతి దేవతలు, పంచభూతాలు అన్నప్పుడు భూమి, నీరు, ఆకాశం ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో 33 ఈ ప్రకృతికి సంబంధించినటువంటి గణాలు ఉన్నాయి. ఈ కోట్ల అనేటటువంటిది ధర్మ సంస్థాపనలో ఒక పదం కింద సాంస్క్రిట్లో వచ్చే పదం అంటే అది. అందువల్ల ఓవరాల్గా వాడేటటువంటి 33 ఉన్నవి ప్రకృతికి సంబంధించి. అందువల్ల మనం ఏమనుకుంటాం 33 కోట్లు అంటే నిజంగా 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు మనం అనుకుంటున్నాం. నాకు కూడా తెలియదు మొన్నటి వరకు. ఈ మధ్య నాకు రీసెంట్గా నాకు అర్థమైంది అది. 33 అంటే పంచభూతాలు అంటే 5 ఎలా ఉన్నాయో ఈ మొత్తం ప్రకృతి యావత్తును నడవటం కోసం 33 గణాధిపతులు ఉన్నారు. ఇది ఈ మధ్య నేను విన్నాను. అట్లా ప్రతిదానికి ఏంటంటే అవగాహన మనం చేసుకుంటే ఎదగాలి పరిస్థితి. భగవద్గీతలో ఉన్నట్టు ఉద్ధరేత్ ఆత్మనాత్మానం, మన పిఎస్ఎస్ఎం స్లోగన్ అప్పో దీపో భవ, ఈ రెండింటికి ఉన్న సంబంధం అంటే భగవద్గీతలో ఉద్ధరేతాత్మన ఆత్మానం అని చెప్పిన అప్పో దీపోభవ అని బుద్ధుడు చెప్పింది. బుద్ధిజం నుంచి అప్పో దీపోభవ అని వచ్చిన ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. అర్థమైందా? ఉద్ధరేత ఆత్మనత్వం, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. అందుకని పత్రిక ఏమని అంటున్నారు? ఎవరి వాస్తవానికి వాడే సృష్టికర్త. అమ్మ అర్థమైందా? అందరు విన్నారా లేదా? ఎవరి వాస్తవానికి వాడే సృష్టికర్త. ఇంకొద్ది క్లారిటీ దీనిలో మీకు రావాలని అంటే ఇప్పుడు నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అయ్యాను. ఉదాహరణకి త్రిమూర్తులు అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అర్థమైందా? అంటే సృష్టించేవాడు బ్రహ్మ అయ్యాడు, నడిపించేవాడు విష్ణు అయ్యాడు, లయం చేసుకునేవాడు శివుడు అయ్యాడు. ఇది మనందరికీ కథా రూపంలో మనకు తెలుసు. కానీ ఇక్కడ బ్రహ్మని నేనే, విష్ణువుని నేనే, శివుణ్ణి కూడా నేనే. ఎందుకని? యద్భావం తద్భవతి. అంటే నా వాస్తవానికి నేనే కారకుడిని కాబట్టి సృష్టికర్త. నా వాస్తవాన్ని ఎవరు సృష్టించుకున్నాడు? నేనే సృష్టించుకుంటున్నాను. అంటే నా ఆలోచన విధానాన్ని బట్టి నేను ఒక వాస్తవాన్ని సృష్టించుకున్నాను. ఇప్పుడు రాత్రి 7 గంటల వరకు నాకు ఇక్కడ రావాలి లేదు. 7 గంటలకు మేము మాట్లాడుకుంటున్నప్పుడు మాటల మీద ప్రోగ్రామ్ ఇలా ఉంది కాబట్టి వద్దామని డిసైడ్ అయిపోయాం. అంటే సృష్టికర్త ఎవరు? ఇక్కడికి రావాలనే సృష్టి నా ఆలోచన ద్వారా సృష్టింపబడింది.
అర్థమైందా? రైట్. అక్కడి నుంచి వెంటనే బయలుదేరాం. పొద్దున్నే రత్నాచలం ఎక్కాలనుకున్నాం, ఎక్కాం, సామాన్లు కూడా దిగాం, బయలుదేరి ఇక్కడికి వచ్చాం. సీతగారు కూడా నడిపించింది ఎవరు? నా ఆలోచన ద్వారా నేను నడిపింపబడ్డాలి. కాబట్టి ఆలోచన వచ్చింది ఎప్పుడు సృష్టికర్తను అవుతున్నాను, నడిపించేదేమో స్థితికారకుండా అవుతున్నాను. రేపొద్దున ఏదైతే నా ద్వారా సృష్టింపబడిందో దానిలోనే నేను లైవ్ అవుతున్నాను. పాపాలు చేసినప్పుడు పాపాలను కొట్టుకుపోతున్నాడు, పుణ్యాలు చేసినప్పుడు పుణ్యంలో కొట్టుకుపోతున్నాడు. అంటే నా ద్వారా ఏదైతే సృష్టింపబడిందో అందులోనే నేను లైవ్ అయిపోతున్నాను. అర్థమైందా లేదా? అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమిటి? బ్రహ్మని నేనే, విష్ణువుని నేనే, శివుణ్ణి నేనే. ఇప్పుడు దేవుడు అని అంటే పదం పరిమితం కాదు, అపరిమితం. తత్వానికి సంబంధించిన జ్ఞానం మనకు అవగాహన కావాలి. అర్థమైందా? సార్, నదుల పేర్లన్నీ ఆడవాళ్ళ పేర్లే. నదులు స్త్రీల పేరు. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. వెనకాల ఒక్కనదే పురుషుడి పేరు. వెనకాల మాటలు ఎక్కువైనాయి, నాకు వినపట్ల. మీరు నిశ్శబ్దంగా ఉంటే ఏదైనా సాగుతుంది. కొద్దిసేపులో అయిపోతుంది. హలో మాస్టర్స్, దయచేసి మాట్లాడకండి. ఎందుకు మాట్లాడుతున్నారు? టైం అయిపోయిందా? వెళ్ళిపోవాలా మనం ఇప్పుడు? ఉండండి, సైలెంట్గా ఉండండి. ఇంక వెళ్ళిపోదాం 10 నిమిషాలు. టైం ఉంటే మనం వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోవాలి, ఉన్నవాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు. ఇది బుద్ధి. చెప్పండి మాస్టర్. నదులన్నీ స్త్రీల పేరే. స్త్రీల పేరు. నదులు అన్నీ కూడా స్త్రీ యొక్క పేరు. కానీ ఒక్క నది మాత్రం పురుషుడు. అందులో ఏమన్నా అంతరార్థం ఏమన్నా ఉందంటారా? ఏ నది పురుషుడు? బ్రహ్మపుత్ర. తెలియదు నాన్న, క్లారిటీ లేదు. అంటే పురాణాలు కొంతవరకే నేను తెలుసుకోగలిగాను తప్ప ఓవరాల్ పురాణాలు ఎక్కువగా వెళ్ళను. కాదు, నాదంతా తత్వచింతన. తత్వచింతన అంటే పరిపూర్ణమైన అవగాహన పెరగాలి అంటే ప్రతిదాన్ని విశదీకరించి అవగాహన పెంచుకునే ప్రక్రియలో ఉంటాయి ఎక్కువగా. ఇప్పుడు రామాయణం ఉంది. రామాయణంలో రాముడు ఎలా జీవించగలిగాడు, అన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా వెనుదిరిగి చూడకుండా ఎలా ఉండగలిగాడు, దాన్ని బట్టి నేనేం చేయాలి, ప్రతి చిన్నదాన్ని పెద్ద కష్టంగా ఫీల్ అవ్వాలా, పెద్ద కష్టం చిన్నదిగా ఫీల్ అవ్వాలా అని అట్లా జ్ఞానపరంగా ఎదగటం కోసం దాన్ని తత్వచింతన అంటాం. ఓకేనా? మన రాఘరావు గారు సుజ్ఞాని. తెలియని దాన్ని తెలియదని చెప్పడం సుజ్ఞానం అని చెప్పారు భద్రీజీ. తెలియదు అంతే. నెక్స్ట్ ఆవిడకంటే అది. ఓం నమ శివాయ. మాస్టర్ గారు చెప్పారు కదా, బ్రహ్మ, విష్ణు, శంకర్లు ముగ్గురు మనలోనే ఉన్నారని చెప్పారు కదా. అన్నిటికీ 2 అర్థాలు ఉన్నట్టే దీనికి కూడా 2 అర్థం ఉన్నదని నాకు తెలిసింది. తెలుసుకుంటే మీకు చెప్తున్నా. దీని క్లాస్గా దీని అర్థం ఇంకోటి ఉంది, చెప్తా. ఇక్కడ రాని క్వశ్చన్ కాదండి. బ్రహ్మ, విష్ణు, శంకర్లు గురుగారు చెప్పారు కదా. ప్రశ్న కాదండి. బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఇంకొక అర్థం ఉంది, చెప్పమంటే చెప్తా. క్లాస్ కాదండి, ఇంకొక అర్థం చిన్నగా 3 నిమిషాలు అయిపోద్ది. దాని అర్థం అంటే 2 అర్థాలు ఉన్నాయి. 2 అర్థం తెలుసుకోవడమే భగవద్గీత. ఇప్పుడు శివలింగానికి కూడా 3 గీతలు ఉంటాయి కదండి. ఫస్ట్ గీత బ్రహ్మ, రెండోది విష్ణు, మూడోది శంకర్. బ్రహ్మ, విష్ణు, శంకర్లు మనలోనే ఎలాగున్నారు అని చెప్పేస్తాను అంతే. బ్రహ్మ అంటే ఇప్పుడు పత్రిజీ గారు బ్రహ్మ. ఎవరైతే జ్ఞానం తెలుసుకున్నారో వాళ్ళే బ్రహ్మ. ఎవరి దగ్గర ఒక 500 1000 ఉంటే మీరే లక్ష్మీదేవి అంటాం కదా. అలాగే ఎంతో కొంత జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మ. అలాగే మనం ఇలాంటి క్లాసులు అటెండ్ అయ్యి మనం ఈ గురువుగారు ఇప్పుడు మనం చెప్పారంటే ఈయనే బ్రహ్మ మనకి. అర్థమైందండి. అయితే విష్ణు మనలో ఉన్నారు. ఎలా ఉన్నారు? విష్ణుమూర్తిని అబ్జర్వ్ చేయండి. నీళ్ళలో పడుకొని ఉంటారు. నీళ్ళంటే జ్ఞానం పైన ఎప్పుడు జ్ఞానం వింటూ ఉంటారు. ఆయన ఉన్నారు, అందుకే విష్ణుమూర్తి అయ్యారు. నెక్స్ట్ 7 పాము ఉంటుంది, 7 తలలు ఉంటాయి. ఆ 7 తలలు అంటే కామ, క్రోధ, మోహ, లోభ, అహంకారాలను జయించారు. ఎప్పుడు స్మృతి చేస్తుంటారు, అంటే ధ్యానం చేస్తేనే అలా జయించగలిగారు. అది శంఖం. ఇంకొక అర్థం చెప్తున్నా మీకు. ఇప్పుడు ఆయన చెప్పేది శంఖం, జ్ఞానబోధ చేశారు. అలా కాదు, ఒక మాట మేడం, ఒక మాట. ఎందుకంటే చెప్తాను, మనం చెప్పే ప్రతి సమాధానం క్వశ్చన్కి ప్యారలల్గా రావాలి. క్వశ్చన్ ప్యారలల్గా ఏంటంటే ఈయన అడిగింది ఏంటంటే భగవద్గీతలో ఉద్ధరేత ఆత్మనాత్మానం అని చెప్పిన, బుద్ధుడు అప్పో దీపో భవ అని చెప్పిన, ఈ రెండింటి యొక్క వ్యత్యాసంలో మనం ఎలా అర్థం చేసుకోవాలని చెప్పని అడిగారు కదా. దానికి రిలేటివ్గా వద్దాం. స్టోరీకి వెళ్తే స్టోరీస్ బ్రహ్మ, విష్ణు, శంకర్లు అంటే జ్ఞానం వినడం ఫస్ట్ది. జ్ఞానం తెలుసుకోవడం బ్రహ్మ. విష్ణు కావడం అంటే తెలివైనగా వాళ్ళ అవి లక్ష్మి కాళ్ళు ఒత్తుతుంది అంటారు కదండి. 2 రూపాయలతో సంపద ఉండడం విష్ణు.
మూడోది వినాశనం అవ్వడం అంటే మనలో అజ్ఞానం వినాశనం అయిపోతుంది. ఎప్పుడైతే బ్రహ్మ విష్ణు అవుతుందో అజ్ఞానం 3 చెప్పలు కొడదాం మేడం. ఒకసారి మేడం గారు ఆసక్తికి చెప్పట్లు కొడదాం. అది కాకపోతే ఇక్కడ సమయం ఉంది. సరి అయినటువంటి మనకు ధ్యానం చేసుకుంటే కర్మలు దగ్ధమవుతాయి. పవిత్రమైనటువంటి మహా చైతన్యము నేనుగా అవతరించినప్పుడు ఎందుకు మనిషిలో ఇన్ని స్వార్థాలు అవి ఉన్నాయి? ఎరుకలేకనా లేకపోతే ఎట్లా? అంటే మనిషిలో ఎందుకు స్వార్థాలు ఉన్నాయని చెప్పినప్పుడు ఇప్పుడు సబ్జెక్టు పత్రిజీ ఇవ్వందంటూ లేదు మనకి. అయితే మనకు అవగాహనలో మనం పెరుగుతూ రావాలి. ఎందుకని ఇంత మొదలు ఎన్ని రకాల మనస్తత్వాలు ఎన్ని రకాలు ఇది వస్తుందని అంటే పత్రిజీ ఇచ్చిన కాన్సెప్ట్లో గుణాన్ని బట్టి కర్మ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. నువ్వు తమో గుణంలో ఉంటే తమో గుణపరమైన కర్మలే చేయబడతావు. నువ్వు రజోగుణంలో ఉంటే రజోగుణపరమైన కర్మలే చేయబడతాయి. నువ్వు సత్వగుణానికి ఎక్కితే సత్వగుణపరమైన కర్మలు మన ద్వారా జరిపింపబడుతుంటాయి. అంటే అంతర్గత గుణం ఒకటైతే బహిర్గత కర్మ ఇంకొకటి అవ్వడానికి వీలు లేదు. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ రామాయణం తీసుకుందాం. రామాయణంలో ఇప్పుడు విభీషణుడు కాదు సారీ మన కుంభకర్ణుడు అని చెప్పి అన్నాం. కుంభకర్ణుడు ఏం చేస్తాడు? ఎప్పుడు హాయిగా తింటాడు, పడుకుంటాడు. అంటే తమో గుణానికి ప్రత్యేక ఏంటంటే వాడు తిని పడుకుంటాడు తప్ప ఏమీ లేదు. మనం కూడా పెద్దవాడు సంపాదించిన కోట్ల ఆస్తులు ఉన్నాయి, నేను కష్టపడక్కర్లేదు, తిని పడుకుంటే చాలు అంటే నువ్వు తమో గుణంలో ఉన్నట్లు లెక్కే మనకి. రజోగుణం అంటే రావణాసురుడిని రజోగుణంగా చెప్పుకుంటాం. అంటే కనపడినవన్నీ కొల్లగొట్టు రావాలి, ఆధిపత్యం పోరు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రావణాసురుడిని రజోగుణాన్ని ప్రత్యేకం చెప్పి అంటాం. విభీషణుడు రాక్షస కులంలో పుట్టినప్పటికీ కూడా గుణాతీతమైనటువంటి రాముడి దగ్గరికి చేరాడు. అందువలన సత్వగుణాన్ని ప్రత్యేక ఎవరంటే విభీషణుడు చెప్తాం. అర్థమైందా? ఎవరికి శుద్ధ సాత్వికత అంటే ఎవరంటే హనుమంతుడిని చెప్పుకుంటాం. ఎందుకని? అర్పణ భావం. నేననేది ఏమి లేదు, ఉన్నదంతా రాముడే, దైవం నాలో నిండు ఉన్నాడని చెప్పి అనుకున్నాడు. కాబట్టి శుద్ధ సాత్వికానికి. ఇప్పుడు రాముడు ఏమన్నాం? గుణాతీతం. అంటే ఏ గుణానికి కూడా ఇరుక్కుపోకుండా ఎప్పటికి ఏది ఎంత కావాలో అంత వాడుకుని వెంటనే దాని నుంచి బయటకు వచ్చే స్వభావం గుణాతీతమైన స్థితి. అందుకని రాముడు దేవుడయ్యాడు అక్కడ. ఇప్పుడు మనం కూడా కోపం వస్తుంది, క్షణంలో దాని నుంచి బయటికి రావాలి. పత్రి గారికి కోపం వస్తే లాగి ఒకటి కొడతాడు, క్షణం పట్టదు, మళ్ళీ రారా నాన్న ఏం చేస్తామని దగ్గర తీసుకోవటానికి. గమనించారా మీరు ఎప్పుడన్నా? అంటే కోపాన్ని పెంచి పోషించేది కాదు, ఆ క్షణాన్ని కోపం నటించాలి కాబట్టి నటిస్తాడు అంతవరకు ఆయన. ఆయన అట్లా అయిపోయింది, వెంటనే ప్రేమతత్వం జనిస్తుంది. అట్లా మనకు కూడా ఏమిటంటే ఈ ప్రపంచం అంతా కూడా ఈ గుణాల్లోనే ఉంది మొత్తం. ఈ తమో గుణంలో ఉన్నవాడు తమో గుణపరమైన కర్మలే చేస్తాడు, రజోగుణంలో ఉన్నటువంటి వాడు రజోగుణపరమైన కర్మలోనే మిగులుతుంటాడు. ఈ కర్మలను అన్నీ జయించి పైకి రావాలి అంటే నా అంతర్గత గుణాన్ని నేను ఎలా అధిగమించాలనేది ఉండి జ్ఞానపరంగా ఎదగడం కోసం ప్రయత్నం చేయాలి. అది రాముడు ధ్యానం చేశాడు, రావణాసురుడు ధ్యానం చేశాడు. మరి రాముడు ధ్యానం చేశాడు, రావణాసురుడు ధ్యానం చేసినప్పుడు ఒక పనికిరైన ఆలోచన మొత్తాన్ని నాశనం చేసింది. ఇప్పుడు ఎవడు వాస్తవానికి వాడే సృష్టికర్త అంటే రావణాసురుడు నాశనం అవ్వటానికి వాడి ఆలోచన ఇంకెవరైనా కారణమా? దాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? మన ఆలోచన ఎంత సవ్యంగా ఉండాలి అంటే యద్భావం తద్భవతన్నా, ఎవడు వాస్తవాన్ని వాడే సృష్టికర్త అన్నా మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. ఎందుకని? సరైన ఆలోచన ఉంటే సరిగ్గా జ్ఞానపరంగా ఎదుగుతున్నాం, సరికాని ఆలోచన ఉంటే దిగదారిపోతుంది. ఓకేనా? రైట్. గట్టిగా చెప్పలు కొడదాం సార్కి. మరి అందరూ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సమయం చాలా బాగుందా? ప్రశ్నల సమాధానం గట్టిగా చెప్పలు కొడదాం. అలాగే ఇప్పుడు పిఎంసీ అని చెప్పి అన్నాం. అంటే పత్రిక ఏమిటి? ప్రపంచం అంతా జ్ఞానమయం కావాలని చెప్పని పిఎంసీ ఛానల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మొన్నటి వరకు అద్దె బిల్డింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఏమనుకున్నాం? అది కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ కావాలి. కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ ఉంటే రేపొద్దు ప్రపంచం అంతా మార్పు రావడం కోసం పునాదులు పడుతున్నాయి అక్కడ. అందువలన కత్తాలకు సొంత స్థలం ఉంది. మన కత్తాలు రానప్పుడు ఒక్కొక్క దగ్గర యజ్ఞాలు నడుస్తూ వచ్చాయి. అందువల్ల ఇప్పుడు పిఎంసీ నిర్వహణలో ఏమో సొంత స్థలం కావాలని అనుకున్న వెంటనే మరి ఎండి గారు ప్రజెంట్ ఆయన ఉన్నారు కాబట్టి వెంటనే 1,50,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఏదో జరిగిపోయింది. అక్కడి నుంచి అగ్రిమెంట్ చేసుకున్నాం, 25% అగ్రిమెంట్ అయిపోయింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం వెళ్తున్నాం. అందరి దగ్గరికి వెళ్తున్నాం. పత్రికార ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి విషయం ఇదేని చెప్తున్నాం. వాళ్ళు గజానిక 2 గజాలక వాళ్ళ సోమతను బట్టి వాళ్ళు ఇస్తారు. అంటే ఇప్పుడు ఏమిటి? పునాదులు వేయటం. అందులో మనమంతా పాత్రదారులు అవుతున్నాం. అదేమవుతారు? ఇప్పుడు కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మన పాత్ర ఏమిటి ఇప్పుడు అక్కడ? పర్వాలా, అందులో పునాది పనిలో నేను కూడా ఒక రాయి వేయగలిగాను, తృప్తి మనకు అంతే. అంతకంటే ఏమొస్తుంది మనకి? మన పాత్ర మనం పోషిస్తున్నాం అంతవరకే. అర్థమైందా? అట్లా ఇప్పుడు అదంతా ఆయన సమక్షంలో నడుస్తున్నాయి. మన అవగాహన కావాలండి, జ్ఞానపరమైన అవగాహన ఉంటే. ఇప్పుడు చాలా సందర్భాల్లో అనుకుంటాం వస్తువు తెచ్చేది లేదు, పోయేటప్పుడు పట్టుకుపోయేది లేదు. దేనికి తపన? మాటలందరం మాట్లాడతాం, కానీ జీవితంలో ఎట్లా ఉన్నాం మనం తెలియాలి ఇవన్నీ కూడా. అప్పుడు ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు మనం కూడా ముందుకు వెళ్దాం అనేటటువంటి అవగాహన కలుగుతుంది.
ఇప్పుడు ఈయన ఒక్కడే ఉన్నాడు, ఎందుకు ఫౌండేషన్ పెట్టాడు? నాగయోగ ఏది ఫౌండేషన్ పేరు? నాగయోగ ఫౌండేషన్ ఎందుకు పెట్టాడు? 10 మంది కలిస్తే ఒక గ్రూప్ కాన్షియస్నెస్ చేసే పని బలం పెరుగుతుంది. అది అట్లా పిఎంసీ ఛానల్ ఉన్న సొసైటీ పడిన ఆ బలం కోసం గ్రూప్ కాన్షియస్ కావాలని కోరుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పకూడదాం సార్కి. మరి వారు విలువైన సమయాన్ని మనకి ఇచ్చారు. రాఘవరావు సార్, అలాగే మన హరి సార్ సూర్యాపేట నుంచి, మన పుల్ రామ్మోహన్ గారు పిఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ గారు. గట్టిగా చెప్పకూడదాం వారికి. మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా దిగ్విజయం కావడానికి ఇక్కడ నేను కనిపిస్తున్నాను, కానీ నాదేమీ లేదు. ఇక్కడ ద్రాక్షారామం పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ ఎంతో ఎనలేని సేవలు అందించారు. వారికి మనం సత్కరించుకుందాం వారిని. అలాగే ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇక్కడ ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయి కదా. ఇవాళ ఎవరు ఏదైనా అందరికీ చెప్తుంటారు, సార్ చెప్పారు, ఇవన్నీ చెప్పారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఏ ప్రశ్నకి కూడాను ఎవరు జవాబు చెప్పిన సమాధాన పరచదని పత్రి సార్ చెప్పారు. ఈ మాట ప్రశ్న ఎక్కడ ఉదయిస్తుంది? ప్రశ్న లోపల ఉదయిస్తుంది. నీ ప్రశ్నకి జవాబు నువ్వు వెతుక్కోవాలన్నారు ఆయన. ఏంటంటే కొంచెం ఆ మార్గం ఉందని తెలుసుకోవడం కోసం మనం వినాలి. విన్నదాని తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని శోధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు వస్తుంది ప్రజ్ఞ. ఇది చెప్పింది వేదం. ఈ ప్రజ్ఞ నీ జ్ఞానం. నీకు ఏదైతే ప్రజ్ఞ వస్తుందో అదే నీ జ్ఞానం. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒక డైమెన్షన్ ఉంటుంది అన్నమాట. రకరకాల డైమెన్షన్లు ఉంటారు. అందరూ ఒకే డైమెన్షన్లు ఉండరు. ఇందాక అన్నారు చూడు, ఇప్పుడు ఇవాళ ఎందుకు పురాణాలు అర్థం కావట్లేదు, అందరికీ తికమక్కగా ఎందుకు ఉన్నాయి? ఎవరికి నచ్చినట్టు వాడు అన్నీ రాసుకుంటూ వచ్చేసారు దాన్ని. అసలు ఒక్కొక్క అర్థం వేరే ఉంటుందన్నమాట. అందుకని అందరూ కూడా ఆయన గురించి ఏం చెప్పారంటే, ప్రశ్నలు సమాధానాలు కాదు, ప్రశ్నలు సాధనలు ఉన్నాయి అని పత్రి సార్ చెప్పారు. ఈ మాట ప్రశ్నలు సాధనలు. ప్రశ్న వచ్చింది, సాధన చేయి. సాధన ద్వారా తెలుసుకోవాలి. మన ద్రాక్షారాం మాస్టర్స్ ప్లీజ్ రావాలి డయాస్ మీద, వేదిక మీదకి తొందరగా పిల్లండి. సారు ఒక్క నిమిషం. మన రామ్మోహన్ రావు సార్ మాట్లాడుతున్నారు. ఉందాం ఒక 5 నిమిషాలు. మాస్టర్స్ ఒక 2 నిమిషాలు మాత్రమే. మరి అయోధ్యలో రామ మందిరం కట్టారు, మనందరికీ తెలుసు కదా. అది ఎన్నో సంవత్సరాలు అది కోర్టులో వాయిదాలు పడుతూ లాస్ట్కి ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత అయోధ్య మీరు కట్టుకోవచ్చు రామ మందిరం అని చెప్పి అన్నప్పుడు, మన దేశవ్యాప్తంగా తిరిగినప్పుడు ప్రతి వాళ్ళు ఏం చెప్పారు? ఇది నా రాయి, ఇది నా రాయి అని చెప్పేసి అందరూ ఇవ్వటం జరిగింది. ఇచ్చాము లేదా మాస్టర్స్ మనందరూ? దన్ అలానే మాస్టర్స్ మరి ఈవేళ ఈ ద్రాక్షారామంలో, ఈ శక్తి క్షేత్రంలో మరి అద్భుతంగా ఈ యొక్క ఏసీ హాల్ మొత్తం కూడా 500 మందితో సంపూర్ణంగా నిండబడింది. మరి అందరూ ఎంతో అదృష్టవంతులు ఇక్కడ వచ్చిన వాళ్ళు. మరి ఇక్కడ మీకు ఒకటి గమనించాలి మాస్టర్స్, ఇప్పుడు ఏదైతే పిఎంసి ఛానల్ కెమెరా ఇక్కడ మీ ముందు ప్రదర్శింపబడుతుందో అక్కడ ఒక కిట్ ఉందండి, లైవ్ కిట్ అని. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రాం అంతా కూడా ప్రపంచానికి వెళ్ళిపోతుంది మాస్టర్స్. ఒక్కసారి ఆ యొక్క పిఎంసి ఛానల్ గట్టిగా ఒకసారి క్లాప్స్ కొడతాం. నేను ఇప్పుడు ఇంకా మీకు ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏమిటంటే, గురువు గారు ఒక్కరుగా మొదలుపెట్టి 40 సంవత్సరాలు వారు ప్రపంచవ్యాప్తంగా తిరిగి కోట్ల మందిని ధ్యానం చేశారు, ఆత్మజ్ఞానం చేశారు. మరి ఎంతో జ్ఞానాన్ని పంచారు. మరి ఇప్పుడు భౌతికంగా లేరు. ఇప్పుడు వారి ద్వారా ఉన్నటువంటి మనకు ఒక నిధులు ఏమిటి అంటే, మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆత్మజ్ఞానము 1,30,000 గంటల జ్ఞానం ఉందండి మన దగ్గర. ఆ విషయం మీ అందరికీ తెలుసా? తెలవదు. గురువు గారి యొక్క జ్ఞానము అంటే ధ్యానం వల్ల లాభాలు, కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది, వాక్క్షేత్రం ఎలా ఉండాలి, సంకల్ప శక్తి ఎలా ఉంటుంది, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు, ఇటువంటి ఆత్మజ్ఞానం అంతా కూడా గురువు గారి జ్ఞానము 1,30,000 గంటలు ఉందండి. కొన్ని 100 మంది గురువుల ఆత్మజ్ఞానం ఉంది. కొన్ని వేల మంది పిరమిడ్ మాస్టర్ల యొక్క ఆత్మజ్ఞానం మన దగ్గర రికార్డు చేయబడి అవి నిధుల రూపేణ మన దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు ఇవి అంతా కూడా తెలుగులో ఉంది. అయితే ఇప్పుడు మనం ఏదైతే స్థలం తీసుకోవాలని అనుకున్నామో ఈ స్థలము ఏప్రిల్ 7వ తారీఖున రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ కాబడింది. 2 నెలల్లో మనం ఇంకా వాళ్ళకి దగ్గర 2,80,00,000 రూపాయలు చెల్లించి వాళ్ళకి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత జరగబోయేది ఏమిటి అంటే 5 స్టోరీ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందండి ఒక 1 ఇయర్ లోపల. అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎప్పుడైతే మన బిల్డింగ్ నిర్మాణం జరిగిందో ఆ బిల్డింగ్లో మన గురువు గారి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఏఐ అనే టెక్నాలజీ ఉపయోగించినప్పుడు ఏ దేశంలో ఏ భాష ఉందో ఆ భాషలో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము గురువుగారి మార్గంలోకి వచ్చి మనం ఎంతో హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాం మాస్టర్స్. మరి గురువుగారికి కృతజ్ఞత భావంతో మనము ప్రస్తుతం ఆ స్థల నిర్మాణంలో అంటే స్థలం కొనే దాంట్లో భాగంగా మనం భూదానంలో మనం అందరం కూడా అంటే భాగస్వాములు కావాలని చెప్పి మరి ఒక్కసారి మీకు కోరుకుంటున్నాను. మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తుంది మాస్టర్స్. మనం ఏదన్నా దానం చేయాలి, అపవిత్ర దానం చేయకూడదు. అంటే దానం చేసినప్పుడు దానికి ఒక ఫలితం ఉండాలి. అంటే మనం ఒక మంచివాడికి అంటే ఆకలిగా ఉన్నవాడికి దానం చేస్తే దానివల్ల వాడి ఆకలి తీరుతుంది, దానివల్ల తప్పు లేదు.
అదే ఒక తాగుబోతు వచ్చినప్పుడు దానం చేసినప్పుడు మనం ఇచ్చామనుకోండి, దాన్ని తీసుకెళ్ళి తాగినప్పుడు అతను తెలవక దానివల్ల ఏదైనా చేయరాని కర్మ చేసినప్పుడు ఆ కర్మలో మనందరం భాగస్వాములు అవుతాం. మరి అలానే మనం ఈరోజు స్థలం నిర్మాణం అంటే కొనుపోతున్నటువంటి దానిలో మన భాగస్వాములు అయినప్పుడు మరి ఈరోజు భూమి మీద మనం ఉంటాం, రేపు ఉండమో తెలియదు. కానీ ఒక మంచి కార్యక్రమానికి మన అందరూ భాగస్వాములు అయితే మనము మన కుటుంబ సభ్యులు అందరూ చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఈ విశ్వ కళ్యాణం కోసం జరిగే కార్యక్రమంలో మన అందరూ తన్ మన్ ధన్ ఎట్లా వీలైతే అలా దీనిలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. మరి చెప్పాను కదా మీకు, ఒక గజము అర్ధ గజము లేదు, మేము ఒక అర్ధ గజానికి కూడా ఇవ్వడానికి కష్టం ఉంటుందంటే నలుగురు కలిసి కూడా ఒక గజానికి ఇవ్వచ్చండి. ఇప్పుడు ఎన్నో సెంటర్లు ఉన్నాయి. మరి ఆ సెంటర్ల తరపు నుంచి కూడా మీరు ఇట్లా పలానా ధ్యాన కేంద్రం నుంచి మా తరపు నుంచి ఒక 2 గజాలు గజము 3 గజాలని కూడా మీరు అట్లా ఇవ్వచ్చండి. మరి ఇక్కడ గుప్తా గారు ఉన్నారు, గణేష్ గారు ఉన్నారు, ఇంకెంతోమంది మాస్టర్లు ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఇది ఒక అవకాశంగా భావించి మీరు అందరికీ దీనికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి టీం అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పకూడదు రామ్మోహన్ రావు గారికి. మరి పిఎంసికి మనందరి బాధ్యత. దానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మన రెస్పాన్సిబిలిటీ మనం ముందుండి దాన్ని నడిపించాలి. మాస్టర్స్, ఇది పత్రిజీ కళ పిఎంసి అనేది. గట్టిగా చప్పలు కొట్టుకుంటూ పిఎంసికి. మరి ఈరోజు సంగీత నాద ధ్యాన యజ్ఞం 4కి కార్యక్రమానికి మరి ద్రాక్షారామం పిరమిడ్ సొసైటీ వాళ్ళు ఎంత సహకారం అందించారో చెప్పలేము. ఇక్కడికి వచ్చి నేనేమీ చేయలేదు, అంతా వాళ్ళే చూసుకున్నారు. మరి అందులో ముఖ్యంగా మెయిన్ రామారావు గారు. ఇది యాక్చువల్గా రామచంద్రపురంలో పెట్టాలి ఈ నాదయోగి ఫౌండేషన్, ఈ యొక్క నాదధ్యాన యజ్ఞం అనేది. కానీ అక్కడ కుదరక రామారావు గారు వెంటనే మన ద్రాక్షారావులో చేద్దామండి అని ఆయన ముందుకొచ్చి, గణేష్ గారు మీరు ఎప్పుడు ఖాళీగా ఉండరు, తిరుగుతుంటారు కదా, మీరు తిరగండి, ఇక్కడ మేము చూసుకుంటామని చెప్పేసి ఎంతో అద్భుతంగా ఆయన. ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు, ఇదంతా వారి క్రెడిట్. రామారావు గారు మాట్లాడారు. మన గురుదేవులు పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమ్మకు ఆత్మ ప్రణామాలండి. ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. పత్రిజీ ఒకటే, హాయిగా జీవించడం అంటే ఎలా జీవించాలో నేర్పారండి మనకి. అంటే అప్పటి వరకు బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతికేమండి, అంటే డబ్బులకి దేనికి లోటు లేదు. కానీ ఏది వచ్చినా కూడా ఇది నాకు కర్మ కోల్ది వచ్చింది అలాగా బాధపడుతూ ఎలాగేదో జీవించాం. కానీ పత్రి సార్ ఏం చెప్పారు, ప్రతి జీవి అంటే ఒక మనిషి ధ్యానం చేస్తే అతను ఒక్కడే బాగుపడతాడు. అతను శాకాహారిగా మారితే ఎన్నో వందల జీవులు రక్షించబడతాయి. అంటే ధ్యానం చేయడం వల్ల ఒక వ్యక్తే బాగుపడతాడు. అతను ధ్యానం చేయడం వల్ల శాకాహారిగా మారడం వల్ల ఎన్నో జీవులు రక్షించబడతాయి. దానివల్ల ఏంటంటే ప్రతి జీవి మనతోటి ఈ భూమి మీద పుట్టిని అంటే అవి అలాగా హాయిగా జీవించాలి వాడి జీవితకాలం. అలాంటి ప్రతి వ్యక్తిలో కూడా దేవుడిని చూశాడండి ఆయన. చాలామంది గురువులు ఉన్నారండి. ఆ గురువులు ఏంటంటే చెప్పేవారు, ఆచరించేవారు తక్కువ. అటువంటి ఆచరించే గురువుల్లో అద్భుతమైన గురువు గారండి మా గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. చెప్పింది మై డియర్ ఫ్రెండ్స్ అన్నారు. ఏమీ తెలియని వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టుకునేవారు, ఆ స్నేహితుల్లాగే చూసేవారు. ప్రతి వాళ్ళని మాస్టర్ అంటారు. ధ్యానం నేర్చుకున్నావు, ధ్యానం నేర్పు అంటే ఏది తెలుసుకుని నువ్వు అనుభవించింది చెప్పమని. అటువంటి అనుభవాన్ని ఇవ్వడం వల్ల మేమంతా సాదాసీదా వ్యక్తులమే. అయితే ఆయన చెప్పడం వల్ల ఇలాంటి యజ్ఞాలు చేయడం వల్ల గణేష్ గారిలాగా ఈ సంగీత నాద ధ్యాన యజ్ఞం ఇచ్చారు. ఆ భాగ్యం, చేసే భాగ్యం కలిగిందండి. అంటే ఏదైనా చేస్తూ ఉంటే దాంట్లో అనుభవం పొందుతాం, దానివల్ల మనం ఆత్మోన్నతి పొందుతామండి. అటువంటి అద్భుతమైన గురువుగారు. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి. ధ్యానం చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా మనం ఆనందంగా జీవిస్తామండి. అటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ వర్క్ చేసామంటే ధ్యాన భీమఖండం ద్రాక్షారం చుట్టూ 108 నక్షత్రపాల శివాలయ గ్రామాల్లో 108 పబ్లిక్ పిరమిడ్లు రావాలి, ద్రాక్షారాన్ని 108/108 రావాలన్న పత్రిజీ గారి సంకల్పంతో ప్రతి గ్రామంలో కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నామండి. ప్రతి చోట కాదే ధ్యాన మందిరాలు వస్తాయి, ప్రతి చోట కూడా. ఇదేంటంటే మన సమిష్టి కృషి. ఇది ఎవరో ఒక్కరి వల్ల అవ్వదండి. పత్రి సార్ ఆ రోజు నాటిన విత్తనాలు ఈరోజు మేము అనుభవిస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా పత్రిజీ శిష్యులని. అంటే చెట్టు నాటినాడే ఫలితం పొందుతాడని కాదండి, మనం చేసే కర్మ వల్లే మనం ఉన్నతిని పొందుతాం, దాని ఆనందాన్ని పొందుతాం. అది ప్రతి ఒక్కరు కూడా ఆ ఆనందాన్ని పొందితే అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా జీవిస్తాం. అదేవిధంగా అద్భుతంగా జీవిస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా జీవించాలని ధ్యానం ప్రతి ఒక్కరూ చేయాలి. శాకాహారిగా మారాలి. శాకాహారిగా మారడం వల్ల మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటాం. మనిషి ఆహారం
శాకాహారమే. అటువంటి శాకాహారాన్ని మనం తీసుకోవడం వల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలియజేస్తుందండి, మనిషి సంపూర్ణ జీవితం అంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి. శారీరక దృఢత్వం అంటే శాకాహారం వల్ల వస్తుంది, మానసిక దృఢత్వం ధ్యానం వల్ల వస్తుంది. ధ్యానం చేయడం వల్లే మానసిక ప్రశాంతత. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇటువంటి వ్యాధులన్నీ కూడా మానసిక ఆందోళన వల్ల వస్తున్నాయండి. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత. డబ్బులు సంపాదిస్తున్నామండి, అనుభవించలేకపోతున్నాం ఆనందాన్ని. ప్రతి ఒక్కరూ అలాగా ఆనందాన్ని అనుభవించాలి, ధ్యానం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సంగీతనాద ధ్యాన యజ్ఞం అద్భుతంగా 3 రోజుల్లో చేసామండి. మీరందరూ కూడా సహకరించారు, మీరందరికీ కూడా పాదాభివందనాలు. నిజంగా చాలా అంటే మనం ఏది ఆశించకుండా మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు అది అద్భుతంగా యజ్ఞమే అవుతుంది. ఈరోజు ఇక్కడ ఒక యజ్ఞం జరిగిందండి. అంటే మనం ఏమనుకుంటాం, సమిధలు ఇవన్నీ ఉంటేనే. అంతమంది ధ్యానం చేయడం వల్ల, ఎన్నో వందల మంది కూర్చుని ఒక చోట ధ్యానం చేయడం వల్ల అక్కడ శక్తిపాతంగా ఉంటుంది. ఎవరు వచ్చినా ప్రశాంతంగా ఉంటారు, హాయిగా జీవిస్తారు. అటువంటి అనుభూతిని పొందామండి. చాలా ధన్యవాదాలు మీకు గణేష్ గారు, ఈ సేవను మాకు అందించినందుకు. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మాస్టర్ చూసినప్పుడు ఒక్కోసారి నాకు ఈర్ష్య వస్తుంది. ఎందుకంటే ఇలా నేను ఈ స్థితిలో నేను ఉండలేకపోతానని. మీరందరూ ఒక చెప్పండి, భగవద్గీతలో అతి ఇంపార్టెంట్ శ్లోకం ఇది, నాకు చాలా ఇష్టమైన శ్లోకం. ఈ శ్లోకం అందరికీ ఉపయోగపడుతుంది. యో నరుష్యతి, అందరూ చెప్పండి. యో నరుష్యతి నద్వేష్టి నచోచతి నకాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాం యహ సమయ ప్రియ అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. భగవంతుడు ఎవరి దగ్గరికి వస్తాడంటే దేన్ని అంటుకోకూడదు. నేను చెడు చేశానని చెడ్డవాడిని చెడుగా ఎంత అంటావు, మంచి చేసేవాడు మంచి చేయడం అనేది కూడా పెద్ద సంఖ్యలే, ఇనప సంఖ్యలు తగిలించుకోవడం. ఈయన ఎప్పుడు కూడాను ఇవాళ ఉదయం నుంచి చూడండి మీరు, డయాస్ ఎక్కడైనా అసలు వచ్చి కేకేస్తాడు, రావట్లేదు, వెళ్ళిపోతున్నాడు. ఆయన పని ఆయనే చూసుకుంటాడు. చూడండి, అది గొప్ప స్థితి. అది ఎవరి దగ్గర సరే నేర్చుకోవాలి మనం. నేను కూడా నేర్చుకోవాలి. నాకు కూడా ఉంది, ఇంకా నన్ను బాగా వాయించామంటారా లేదా అని ఎదురు చూస్తుంటాను నేను. అది దాని నుంచి బయటపడడం అనేది గొప్ప. ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు మనం నేర్చుకోవచ్చు, ప్రతి మనిషి నుంచి నేర్చుకోవచ్చు. రామారావు గారు చాలా థ్యాంక్స్ సార్, మీకు పాదాభి వందనాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కోర్మాపురం జాన్స్. అందరికీ నమస్కారం. జగద్గురు పితామహ పత్రిజీ దివ్య చైతన్యంతో జరిగే అద్భుతమైన సంగీత నాద ధ్యాన యజ్ఞం ద్రాక్షారామం జరుగుతుందంటే చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి యజ్ఞాలంటే, యజ్ఞం అంటే ఒక అవేర్నెస్తో కూడింది. ప్రతి ఒక్కరికి, కొత్త వారికి ధ్యానము జ్ఞానము అందించబడడానికి ఇది సంగీతం ద్వారా వాళ్ళని అట్రాక్షన్ చేయడం. మేమైతేనండి ఈ యజ్ఞం కోసం కొత్త వారికి, అందరికీ కొత్త వారిని ఇన్వైట్ చేసామండి. మా ఈదులో నేను వెళ్ళి ఎవరిని పిలిచానో వాళ్ళందరూ వచ్చారండి. వచ్చి ఇక్కడ ఇదంతా చూసి చాలా సంతోషంగా ఉంది మేడం, ఎంత హ్యాపీనెస్గా ఉంటుంది అనుకోలేదు, కానీ చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ, ఈ ఎనర్జీ క్రియేషన్స్తో వాళ్ళందరూ చాలా ఆనందంగా వెళ్ళారండి, నవ్వుతూ. అసలు నవ్వు కూడా రాదనమాట, అలాంటిది ఎనర్జీలో సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరినీ చూశాను నేను. ఇక్కడ వడ్డించే సెక్షన్లో చూశాను, ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళేనండి. ఇక్కడికి నేను పిలిచిన వాళ్ళందరూ ఏమీ తెలియని ధ్యానులే. ఇక్కడికి వచ్చి ధ్యానం నేర్చుకోవాలన్న ఆశతో ఎన్నో ఫోన్లు చేశాను, అందరూ వచ్చారు. అంటే ఇక్కడ ఎంత గొప్ప ఒక గురువు ఒక సంకల్పాన్ని, ఒక ధ్యానాన్ని, ఒక ఆశయాన్ని తీసుకువెళ్ళాలని ఎంతమంది ఎలా కృషి చేస్తున్నామంటే అసలు ఎంత ఎక్సలెంట్ ఈ ధ్యానం. అలాంటిది సంగీతంతో అందరినీ ఇన్వైట్ చేయడం. వాళ్ళు ఫస్ట్ ఇంట్రడక్షన్ వచ్చి సంగీతనాథ యజ్ఞానికి అయితే పుష్ప గారిని తీసుకెళ్ళానండి నేను, కొత్తగా అనమాట. పుష్ప గారు, ఈ మేడం, ఆమె అక్కడికి వచ్చే ఫస్ట్. తర్వాత అయితే ఇంకా అందరూ వస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతంగా జరిగింది ద్రాక్షారామ పిఎస్ఎస్ఎంలో. ఎంతోమంది దీనికి సహకరించి ఈ యజ్ఞాన్ని అద్భుతంగా దిగ్విజయంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. గట్టిగా చెప్పకూడదాం. ఈవిడ ఎప్పుడు సేవ ఎక్కడేమన్నా వెళ్ళిపోతుంటుంది. మన జగన్నాథ్ గట్టికి ఎంతో సేవ చేసింది మా తల్లి. గట్టిగా చెప్పకూడదాం. వీళ్ళందరూ ఈ శైవక్షేత్రం ఏదైతే ద్రాక్షారామం ఉందో, ఈ చుట్టుముట్ట 108 శైవక్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాలు అన్ని చోట్ల పిరమిడ్లు రావాలని ధ్యానాభిమఖండం అని గొప్ప ప్రాజెక్ట్ చేస్తారు ఆ మాస్టర్స్ వీళ్ళందరూ కూడా. వెంకట్రావు గారు. ముందుగా డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించిన గురుదేవులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి ధ్యాన భీమఖండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం డాక్టర్ భీమేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఉన్న 108 నక్షత్రపాద శివాలయాల్లో అద్భుతంగా జరుపుకుంటున్నాం. ప్రతి వారం కూడా వెళ్తున్నాం. ఈ వారం మారేడుపాక శివాలయంలో రేపు సోమవారం జరుగుతుంది కాబట్టి అందరూ రావాలని కోరుకుంటూ, ఈరోజు మనం
ఈ ధ్యాన యజ్ఞాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నాం. ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పకూడదు వెంకటరావు గారికి. మణికంఠ గట్టిగా చెప్పకూడదు. ముందుగా జగద్గురు బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ఎంతో దూరం నుంచి వచ్చిన జక్కా రాఘవరావు సార్కి నా ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత అద్భుతమైన అవకాశం మా ద్రాక్షార గ్రామంలో ఏర్పాటు చేసినందుకు గణేష్ సార్కి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో దీనికి ముందుగా రామారావు గారు దీనికి చాలా స్ట్రాంగ్గా నిలబడి వర్క్ అంతా ఆయనే చేశారు. మేము పొద్దున్నే వచ్చాము, కానీ పొద్దునుంచి ఆయనకి మేము అండగా దండగా మేమంతా నిలబడ్డాము. కానీ చక్కగా వర్క్ అంతా బాగా జరిగింది. అలాగే నాకు అనిపించింది ఈ ఎండాకాలం క్లాసులు పెట్టారు, జనం వస్తారా రారా అనిపించింది. చాలా బాగా వచ్చారు. 300 మంది ఎస్టిమేషన్ అనుకుంటే 500 మంది దగ్గరగా ఈరోజు వచ్చారు. చాలా అద్భుతంగా, చాలా బాగా ఆ రిజల్ట్ మనం చూడొచ్చు. సో చాలా బాగా జరిగింది. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మరి అలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ద్రాక్షారం మాస్టర్స్కి అండ్ గణేష్ సార్కి, దూరం నుంచి వచ్చిన సూర్యాపేట మాస్టర్స్ హరికృష్ణ గారు, దయా సారు, వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి మీ అందరికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ద్రాక్షారం పిరమిడ్ సొసైటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీళ్ళని రాఘవరావు సార్ సన్మానించాలని కోరుకుంటూ చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన గుప్తా గారు. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి ఆత్మవందనాలు తెలియజేసుకుందామండి. అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి, మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మాభివందనాలు తెలియజేసుకున్నాను. మనకి ద్రాక్షారామంలో ఏ మాస్టర్ వచ్చినా, ఏ క్లాస్ జరిగినా, అలాగే ఏ కార్యక్రమం వచ్చినా మేమున్నాము అంటూ మన స్త్రీ మహిళా శక్తి అందరూ కూడా చేతునిచ్చి వారు ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి ఒక్క కబురు చెప్పిన వెంటనే వాళ్ళు వంతుగా వాళ్ళు సహాయం చేస్తూ ఒక పాంప్లెట్స్ పంచిపెట్టడమా, ఒక పచ్చళ్ళు పెట్టడమా, లేకపోతే ఏదైనా అరేంజ్ చేయడమా, తన్మందంతో అందించే ఈ స్త్రీ మహిళా శక్తికి కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు ద్రాక్షారామ సెంటర్కి ఈ అవకాశాన్ని ఇచ్చిన గణేష్ గారికి కూడా మా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి యాదృచ్ఛికంగా రాత్రి 7 గంటలకి జక్కా రాఘవరావు సార్ ఫోన్ చేస్తే వెల్కమ్ సార్ అని చెప్పడం జరిగింది. 7:30 తర్వాత కానీ ప్రోగ్రామ్ ఫిక్స్ అవ్వలేదు, రాత్రి వద్దాం అనుకున్నారు. సరే మార్నింగ్ టైంకి వచ్చారు. ఆ కాకల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఇక్కడ ఆ కార్యక్రమంలో ఇక్కడ ఏం చేసినా కూడా ఎప్పుడూ కూడా ఆ ద్రాక్షారామ భీమనాథుడి సన్నిధిలో జరిగే కార్యక్రమానికి ఎక్కువ ఉన్నత స్థాయిలోనే జరుగుతుందండి. కాబట్టి మనకి ఆ అమ్మ మాణిక్య అమ్మ, ఆ భీమనాథుడి యొక్క ఆశీస్సులు కూడా ఎప్పుడు మనకు కూడా ఉంటాయని, వెన్నుంటూ ఉండాలని, వారి చైతన్యంతో ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నామని స్వామివారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గట్టిగా క్లాప్స్ అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ గుప్తా గారు. గట్టిగా చెప్పకూడదు గుప్తా గారికి. అలాగే ఒక చివరగా మన గొల్లవెల్లి మాస్టర్, గ్రేట్ మాస్టర్ మన పండు గారు 2 నిమిషాలు. సార్ పంతులు గారు, నాని గారు గట్టిగా చెప్పకూడదు వారికి. చివరిగా సారథి వినేసి మనం వీరిని సన్మానించుకుందాం. మన పుల్ రామ్మోహన్ గారు మన పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ గారు వారు సన్మానిస్తారు వారందరినీ, మన ద్రాక్షారామ మాస్టర్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా ప్రణామములు. ఇక్కడ సంగీత జ్ఞానం యజ్ఞం అనేది ఈ గణేష్ గారు అద్భుతంగా నిర్వహించి ఈ ద్రాక్షారామ పిఎస్ఎస్ఎం సొసైటీ మాస్టర్లందరూ కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతోమంది ఆత్మబంధువులకి ఆహ్వానం చెప్పి అందరికీ ఈ ధ్యానాన్ని అద్భుతంగా పంచుతూ, గణేష్ గారు అద్భుతమైనటువంటి సంగీత ధ్యానంతో మనమందరము చక్కని ధ్యాన స్థితిలోకి వెళ్ళాము. మాది గొల్లవిల్లి గ్రామం,
అమలాపురం దగ్గర గొల్లవిల్లి గ్రామం. నేను అక్కడ శివాలయంలో అర్చక స్వామిని. 2018లో నేను ఈ ధ్యాన సాధనలోకి వచ్చాను. అద్భుతంగా ఈ సాధన మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి క్లాసెస్కి వెళ్తూ ఈ ధ్యానాన్ని, సజ్జన సాంగత్యాన్ని స్వీకరిస్తూ నా నిత్యకృత్యంలో నా స్వామి సేవ చేస్తూ ఈ ధ్యాన సేవకి నేను అంకితంగా ప్రచారం చేస్తూ జీవిస్తున్నాను. నా ఆరోగ్యం అయితే నేను ఈ ధ్యానంలోకి వచ్చేటప్పటికి చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడిని. ఈ ధ్యానం మొదలుపెట్టిన తర్వాత నాకు నా అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరి నేను చాలా ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నాను. మరి ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేస్తూ జీవహింసను విడిచిపెట్టి ఆనందంగా జీవించాలని, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ ఆ సదాశివుని మనసా వాచ ప్రార్థిస్తూ జై ధ్యాన జగత్, జై పిరమిడ్ జగత్, జై శాకాహార జగత్, పత్రిజీ మహారాజ్కి జై. ఓకే నాన్న, మ్యూజిక్ పెట్టి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ రామ్మోహన్ రావు గారు సన్మానం తీస్తారు. గట్టిగా చప్పట్లు. అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు మనందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 100కో 1,00,00,000 మహానుభావులు ఈ భూమి మీద ఉద్భవిస్తుంటూ ఉంటారు. అటువంటి భాగ్యాన్ని ఈరోజు మన గణేష్ గారు సంగీత నాద ధ్యాన యజ్ఞాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ద్రాక్షారంలో ఆ స్వామి సన్నిధికి సమీపంలో చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని సన్మానం జరుపుకుంటున్న మన పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సంగీతనాద ధ్యానానికి వచ్చిన ఆత్మీయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఈరోజు అన్నప్రసాదానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఓకే మాస్టర్. కూర్చుంటే వెనకాల నుంచుంటారు. ఓకే మాస్టర్స్, ముందు కూర్చుంటే వెనకాల అందరూ నుంచుంటే కనపడతారు. ఒక గ్రూప్ ఫోటో తీసుకుందాం. సార్ గణేష్ గారు, ఓకే మాస్టర్స్, ఇక్కడతోటి ఈ కార్యక్రమానికి ముగింపు చెప్దాము.
విషయం